ఏది మేలైనదో అది చేపట్టడానికి, ఏది జ్ఞానమో అది అనుసరించడానికి కృప చూపించమని, వచ్చిన బిడ్డలందరినీ నీ జ్ఞానములో వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి నాయన అనుగ్రహించి నడిపించమని, ప్రతి కుటుంబాన్ని రక్షించమని, నిత్యత్వం అనే వరాన్ని అనుగ్రహించమని, మరణమును జయించే స్థితి ఇవ్వమని, ఈ భౌతిక సంబంధమైన విషయాలలో కూడా నీవు ఆశీర్వదించమని, ఏ లోటు లేకుండా ప్రభువా పరలోక సంబంధమైన నీ రాజ్యపు వారసులుగా ప్రభువా జీవించేటువంటి మహత్తును మాకు దయచేయమని, నీ దీనదాసుని, పురుగు వంటి వాడిని, జ్ఞానము లేని వంటి వాడిని, ప్రభువా ఎన్నిక లేనటువంటి వాడిని నీ దగ్గర నిలవబడ్డాను. నీవే నాయన నా ద్వారా మాట్లాడండి. నాకు ఘనత ఇచ్చిన, మహిమ ఇచ్చిన, సంతోషం ఇచ్చిన, ఆనందం ఇచ్చిన, ఏది ఇచ్చినా అది నాయన నీ చిత్తములోనే నీకే మహిమ కలిగేటట్టుగా నన్ను నాయన నడిపించమని వేడుకుంటున్నాను ప్రభు. వ్యక్తిగతమైన ఏ స్వార్థం నాలో పనిచేయకుండా, వ్యక్తిగతమైనటువంటి గొప్పతనం ఏది నా జీవితంలోకి రాకుండా, సమస్త మహిమ నీకే చెందే విధంగా నా బ్రతుకును, నా జీవితాన్ని ప్రభువా నీవే నడిపించమని, గొప్పలకు పోకుండా తగ్గించుకుని బ్రతికే నాయన పరిశుద్ధమైన బ్రతుకు నాకు ప్రసాదించమని, నీ జీవగ్రంథాన్ని తెరిచి మాట్లాడుటకు ప్రభువా నీ సన్నిధిలో ఉండగా నీవే నన్ను అంగీకరించి నాయన నా ద్వారా మాట్లాడి మాకు మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, ఎస్తేరు గ్రంథాన్ని మనం ఇందాక చదువుకున్నాం. జాన్సన్ గారు చదివారు. ఆ గ్రంథాన్ని మనం కొన్ని నిమిషాలు పరిశీలన చేసే ముందు అసలు ఈ లెంట్ డేస్ అంటే ఏంటి, భస్మ బుధవారం అంటే ఏంటి అనేది ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాను. మరలా ఆ హిస్టారికల్ ఎవిడెన్స్లోకి మనం మళ్ళీ ఎక్కువ టైంని కేటాయించకుండా అసలు ఆ రెండింటి యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. అందులో ప్రధానంగా భస్మ బుధవారం, భస్మ అంటే బూడిద కదా, యాష్ వెన్స్డే. ఈ బూడిద అనే మాట మనం బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ భస్మ బుధవారం అనేది చాలా సంఘాలు అంటే కొన్ని సంఘాలు చెయ్యకపోవడానికి రీజన్ ఏంటంటే ఇది ఆచారము మనం చెయ్యకూడదు అంటున్నారు. అంటే రోమన్ క్యాథలిక్ అనేటువంటి ఒక చర్చ్ ఉండేది, మనందరికీ ముందుండే సంఘం అనమాట. అది రోమన్ క్యాథలిక్స్ ఫస్ట్. ఆ సంఘంలో పెద్దలు చాలామంది కూర్చుని యేసు ప్రభు మరణాన్ని ధ్యానించటానికి, అందరికీ కూడా ఈ 40 రోజులు వాక్యాన్ని అందించాలని, వారిని భక్తులుగా మార్చాలని, వారిని పవిత్రులుగా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్పించాలని ఒకనాడు వీళ్ళు ఏం చేశారంటే ఈ 40 రోజులు అనేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఒక భక్తులుగా మార్చడం కోసం ఏర్పాటు చేశారు. అందులో ఏం చేశారంటే వాళ్ళు మట్ల ఆదివారం రోజున ఏ మట్టలైతే తీసుకొస్తారో ఆ మట్టలను చాలా పవిత్రంగా కాపాడి ఈ మట్టలన్నింటినీ కూడా కాల్చివేస్తే ఒక బూడిద వస్తుంది అనమాట. ఆ బూడిదను ప్రతి ఒక్కరి నొసట మీద ఇలా సిలువుగా మారుస్తారు. అలా ప్రతి ఒక్కరి నొసట మీద సిలువుగా లేక ఆ బూడిదను వేయడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన పర్యాయాలు వారు పాపము చేసినప్పుడు పాప క్షమాపణ నిమిత్తమై వారి మీద బూడిద చల్లుకోవడం అనేటువంటిది పరిపాటిగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక యోబు దగ్గర కానీ, అలాగే ఎస్తేరు గ్రంథంలో వారందరూ కూడా హామాను ద్వారా, అహస్వరేషు రాజు ద్వారా వారికి మరణకరమైనటువంటి శిక్ష విధింపబడినప్పుడు వాటి నుంచి రక్షించుకొనడానికి వారు అందరూ కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించి బూడిద పోసుకుని బూడిదలో కూర్చుని దేవుని దగ్గర ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బూడిద వేసుకోవడం అనే విషయం. అలాగే నినేవే పట్టణస్థులు ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపము చేశారని దేవుని దృష్టికి అది చాలా చెడుగాను,
దేవుని దృష్టికి అత్యంత కోపం తెచ్చేటువంటి పనులందరూ కూడా నినేవే పట్టణస్థులు ప్రజలందరూ కూడా చేసిన కారణంగా దేవుని యొక్క ప్రవక్త ద్వారా ఆ గ్రామానికి, ఆ పట్టణానికి సువార్తను పంపించినప్పుడు, మిమ్మల్ని అందరినీ దేవుడు కాల్చివేస్తున్నాడు, నాశనం చేస్తాడని చెప్పినప్పుడు వారందరూ భయపడి పశ్చాత్తాపడి ఉపవాస దీక్షలతో, పశువులతో సహా, జంతువులతో సహా, వారి దగ్గర ఉన్నటువంటి అంత రాజుతో సహా వారందరూ కూడా బూడిదలో కూర్చుని గోనెపట్ట ధరించి ప్రార్థన చేస్తే ఆ నినేవే పట్టణాన్ని దేవుడు కాపాడినట్లుగా మనకి బైబిల్ మనకి సెలవిస్తుంది. ఎక్కడ తీసుకున్న ఒక ప్రవక్త అయిన దానియేలు దగ్గర కూడా అదే పని చేశాడు. అనేకమైనటువంటి చోట్ల ఈ బూడిదను పోసుకోవడం, బూడిదలో కూర్చోవడం, బట్టలు చింపుకోవడం, గోనెపట్ట ధరించటం, ఇలా ఈ బూడిదను మీద జల్లుకోవడం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో అనేకమైన పర్యాయాలు పాప క్షమాపణకు గుర్తుగా, పశ్చాత్తాపానికి గుర్తుగా వ్రాయబడి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ పశ్చాత్తాపానికి గుర్తుగా మనకు మళ్ళీ తెలుసు, నువ్వు మన్నువు గనుక నీవు మన్ను అయిపోదువు. మట్టి లాంటి వాడు నీ బ్రతుకు, మరలా నువ్వు మట్టిలోనే కలిసిపోతావు. నీ బ్రతుకే ఒక బూడిద లాంటిది, నీ బ్రతుకే ఒక ఏమీ లేని ఒక మట్టి లాంటి వాడు నువ్వని చెప్పడానికి కూడా అందుకని దీనిని, ఈ భస్మ బుధవారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా అనేకమైనటువంటి భక్తులు, పెద్దలు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలామంది ప్రశ్న ఏంటంటే, భస్మ బుధవారం అని బైబిల్లో లేదు కదా, అందుకని నువ్వు ఎలా చేస్తావు, తప్పు కదా అంటున్నారు. భస్మ బుధవారం అనేటువంటిది ఈ బుధవారమే లేదు, కానీ భస్మం అనేది ఉంది కదా బైబిల్లో. కాబట్టి ఆ భస్మం, ఆ బూడిద పాపమునకు, ప్రాయశ్చిత్తమునకు గుర్తు కదా. అందుకని మన అందరము కూడా ఈ భస్మ బుధవారాన్ని మనం దాంట్లో ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి భస్మము, బూడిద కాని జీవితము ఎవరిదైనా సరే తప్పకుండా అగ్నిపాలు అవ్వక తప్పదు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం శ్రద్ధగా చూసినప్పుడు, ఈ శ్రద్ధలో మనం చూస్తున్నది దేంట్లో చూస్తున్నాం, మనం విశ్వాసములోనే మనం చూస్తున్నాం. ఇప్పుడు భస్మ బుధవారమా, ఆ విశ్వాసములో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి నిజస్వరూపమా అన్నది ఈరోజు ఈ వాక్యం చివరికి మీరు వినేసరికి మీకు అర్థమవుద్ది. అప్పుడు మీరు ఆన్సర్ చెప్పడానికి యు ఆర్ ఏ క్యాపబుల్ పర్సన్ టు గివ్ ద ఆన్సర్స్. ఎవరికైనా హేతు అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలిగే దమ్ము, ధైర్యం సంఘానికి ఉండాలి. అది ఎలాగో ఏంటో అనేది మనం బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు అన్న విషయాన్ని మీకు ఇప్పటికే కొన్ని విషయాలు చెప్పాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ లెంట్ డేస్ 40 రోజులు, ఈ 40 రోజులకు సంబంధించింది ఎక్కడుంది బైబిల్లో అని అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడుంది అంటే చాలామంది చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా అంటున్నారు. సరే, ఉపవాసం ఉన్నాడు అన్నది మనం చూస్తే ఆయన ఎప్పుడున్నాడు? శిలువ మరణానికి ముందున్నారా, ఆయన సువార్త పరిచర్యకు ముందున్నారా అంటే, సువార్తను పరిచర్య అంటే బైబిల్ పట్టుకుని దేవుని యొక్క గ్రంథాన్ని అనేక మందికి చెప్పడానికి ముందు సిద్ధపడిన స్థితిని ఈ 40 రోజుల ఉపవాసం అంటారు. సో శిలువ దగ్గర ఆయన ఉపవాసం ఏమీ ఉండలేదు. పైగా తెల్లారితే ఆయనను సిలువను ఎక్కిస్తారా అనగానే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు, ప్రభురాత్రి భోజనము. అందుకనే మనం ఫ్రైడే అంటే గురువారం నైట్ మనం ప్రభురాత్రి భోజనాన్ని తిని కడుపు నిండా తింటాం. ఇది ఆ రోజు భోజనాన్ని అంటే మనం గురువారం భోజనాలు వండుకోం, కానీ యాక్చువల్గా భోజనాలు ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆ ప్రభురాత్రి భోజనం రోజున కడుపు నిండా భోజనాన్ని వారు భుజించారు. పస్కాను, పాత నిబంధన పస్కాను తిని అప్పుడు క్రొత్త నిబంధన పస్కాను వాళ్ళకి పరిచయం చేశాడనమాట అక్కడే. సో అలా భోజనం పెట్టాడనమాట. అందుకని శిలువ మరణానికి ముందు మనం అందరం ఉపవాసం ఉండడం అనేది కూడా అదేమీ మనకు వాక్యానుసారమేమీ కాదు. మరి 40 రోజులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాట్ అబౌట్ 40 days? ఎందుకు ఈ 40 రోజులు పెట్టారు అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. తర్వాత ఇంకేమంటున్నానంటే,
ఈ 40 రోజులు అనే విషయం ఇది జాగ్రత్తగా వినండి సుమా, ఇది రాసుకోండి కూడా. ఎందుకంటే మనం ఎలాగ అనుసరిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యం. తప్పు చేయకూడదు. మనం తప్పు చేస్తే చాలా ప్రమాదం. మనం తప్పు చేసినా సరే పైనే ఉండాలని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మనం ఎవరమో, మనకి మంచి చిన్నప్పటి నుంచి ఒకలాగా ఉన్నాం, మంచి తెలిసిన తర్వాత కొన్ని చాలా చాలా మార్చుకున్నాం చిన్నప్పటి నుంచి. అలాగే మార్చుకోవాలి. చిన్నప్పుడు ఒకలా ప్రవర్తించాం, పెద్ద ఎదిగే కొలది కొన్ని పద్ధతులు మారాయి. అలాగా కొన్ని విషయాలు జ్ఞానంగా చేయాలి. సరే, అలాగా యేసు ప్రభు ఉపవాసాన్ని పక్కన పెడితే ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 40 రోజులు ఉంది కదా ఉపవాసం అని, అది కూడా చూస్తే మనకి ప్రయాణం. అది ప్రయాణానికి ముందు భోజనం పెట్టాడు కడుపు నిండా. ఆ తర్వాత 40 రోజులు ఆయన అలా వెళ్ళాడు. అలాగని మోషే దగ్గరికి వచ్చి 40 రోజులు కొండ మీద అంటే, ఆయన కొండ ఎక్కాడు, ఏం చేశాడో తెలియదు. ఆయన మనుషుల్లో కలలేదు, మరి కొండ మీదకి వెళ్ళి దేవునితో పాటు ఉన్నాడు. సో ఆ 40 రోజులు అనడానికి లేదంటే, పోను నోవాహు టైంలో 40 రోజులు అనుకుంటే, నోవాహు టైంలో ఉన్న 40 రోజులు కూడా ఆ ఓడలో సమృద్ధిగా ఆహారం ఉంది వాళ్ళకి. 40 రోజులు జడ్జగా భోంచేశారు. వాళ్ళు మాత్రమే కాదు, అందులో ఉన్న పక్షులు, అందులో ఉన్నటువంటి వారు అందరూ కూడా చక్కగా భోజనం చేశారు. ఈ భోజనం చేశారు, మరలా కిందకి దిగిన తర్వాత భోజనం చేశారు. కాబట్టి ఆ 40 రోజులు కూడా అని మనం అనలేం. మరి ఏ 40 రోజులు మనం పెట్టుకోవాలి అని చూస్తే, అప్పుడు ఉపవాసం అనేటువంటి దానిని మనం ఇక్కడ ఎన్నికలోనికి తెచ్చుకోవాలి. అప్పుడు ఉపవాసం చేయాల్సి వస్తే 40 రోజులు ఏంటి, 365 రోజులు మనం చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఒక పర్టికులర్ టైంకి ఉండిపోవడం వల్ల ఏంటంటే, మనం దూషించబడతాం, మనం అల్లరి చేయబడతాం. ఒకడు జ్ఞానం ఉన్నవాడు అని అనుకున్న వాళ్ళు అంతకంటే జ్ఞానవంతులమైన మనలను నిందించే అవకాశం ఉంటుంది. మనం గుడ్డిగా వాదించడం కాదు. కాబట్టి లెంట్ డేస్ లేదన్నవాడికి ఎవరికైనా నరకము తప్పదు. తప్పకుండా శ్రమకాలం అనేటువంటిది వాడి జీవితంలో ఉండి తీరాలి. శ్రమ లేకుండా ఏ ఒక్కడు కూడా పరలోకానికి చేరుకోడు కదా. కాబట్టి శ్రమ దినం ఉంది, దాన్ని 40 రోజులు అనే బదులు 41వ రోజు ఏమైంది మనకి, అప్పుడు కూడా మనం ఇలాగే పాటించాలి. భస్మ బుధవారం అనేది బుధవారం లేకపోయినా, భస్మం అనే విషయం మాత్రం మనందరము కూడా, మంటి లాంటి మనందరము కూడా తగ్గించుకునే మెంటాలిటీ మనందరికీ ఉండాలి. కాబట్టి ఈ రెండు మనం ఈ రోజున స్టడీ చేద్దాం. మొట్టమొదటగా ఎస్తేరు గ్రంథంలో ఇందాక మీరు చదివిన భాగాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. నేను ఏం చెప్పినా ఎలా చెప్తున్నాను మీకు, బైబిల్ని ఎలా చెప్తున్నాను అంటే, ఎలా చెప్పాలి, చాలాసార్లు చెప్పాను. ఇది మందిరం. మీరు విశ్వాసులైతే ఈ మందిరం కనపడకూడదు. గుర్తుపోతుందా? మీరు విశ్వాసులైతే ఏంటి అర్థం అని చెప్పాను, పదే చెప్పించకండి, టైం మనకి ఎక్కువ ఉండదు. నేను ఈ మూలం లేకుండా మీకు చెప్పుకుపోయాను అనుకోండి, అర్థం కాదు. అందుకని గుర్తు చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ మందిరం ఉందా, ఈ మందిరం అనేది క్రియ, మందిరం కనపడాలి. ఇది పాత నిబంధన, దావీదు కట్టిన, సొలొమోను కట్టిన మందిరం. దాన్ని పోలి పేతురు కట్టిన బండ మీద కట్టే ఇల్లు కనపడదు, అది విశ్వాసములోనే చూడాలి. ఆ ఇల్లు ఎవరు, ఆ మందిరం ఎవరు, మీరు కూర్చున్నారు చూశారు, మీరందరూ దేవుని మందిరం. ఇది పాత నిబంధనలో ఉండే దేవుని మందిరం నమూనా. ఇది క్రియ, మీరనేది విశ్వాసం కదా. ఈ విశ్వాసం మందిరంగా చూడగలుగుతారా, మనమే చూడగలుగుతాం, ఇది ఎవరికి కనపడదు. సో ఇప్పుడు మనం క్రియను చూసాం, మందిరాన్ని, విశ్వాసాన్ని చూసాం. ఇప్పుడు ఈ క్రియ అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ మందిరము వద్దు అంటున్నారో వాళ్ళు అసలు మందిరంలోకి వెళ్ళకూడదు ఇంకా. అందుకని ప్రపంచములో దేవుని మందిరము నువ్వు అన్నవాడు ఎవడైనా సరే ఏ మందిరంలోకి వెళ్ళాలి, తప్పనిసరిగా క్రియలో చూసి తీరాల్సిందే. అర్థమవుతుందా? ఇది తప్పు అంటే అసలు నువ్వు మందిరమే కట్టకూడదు, నువ్వనే మందిరమే ఎక్కడ దిక్కున కూర్చోవాలి నువ్వు. సో అలా ఇది చెప్పడానికి వీలు పడదు. మరి దీనికంటే మందిరం ఉంది, నీకు దీనికంటే మందిరం ఉంది, అందుకని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని నువ్వే మందిరం అంటున్నావు. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని భౌతిక సంబంధమైన మందిరాన్ని వద్దని చెప్తూ మళ్ళీ భౌతిక సంబంధమైన మందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నావు. అదెలా సాధ్యం? ఇప్పుడు నీకు బూడిదొద్దు, బూడిదేంటి, క్రియ.
బూడిద మీద వేసుకుంటే క్రియ. నీకు బూడిద వద్దు, కానీ తగ్గించుకునే, నువ్వు డస్ట్, నువ్వు మన్నువు గనుక నువ్వు మన్ను అయిపోతావు. ఏదో ఒక రోజున మన్నులోకి నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు డస్ట్, నువ్వు ఖచ్చితంగా సమాధి చేయబడాల్సిందే కదా, సమాధి చేయాల్సిందే. అప్పుడు సమాధిలోకి వెళ్తావు. కానీ నీకు భస్మ బుధవారం వద్దు, క్రియ వద్దు, కానీ నీకేం కావాలి? చచ్చిపోతాం, డస్ట్లోకే పోవాలి. అది విశ్వాసములో, మట్టిలో. ఇదేంటిది? భస్మం. బూడిదేది? క్రియలో. మందిరం విషయంలోనైతే కుదరదు కాబట్టి మందిరంలోకి వెళ్తావా? విశ్వాసములో ఆలయము నువ్వు అంటావా? మరి మందిరము లేకుండా చెయ్యి, ఎండలో కూర్చో, రోడ్డు మీద కూర్చో, మేమే మందిరం అని చెప్పు. అప్పుడు నువ్వు క్రియను కాకుండా విశ్వాసాన్ని నమ్ముతున్నామని సెల్యూట్ చేస్తాం. కాబట్టి క్రియ కంపల్సరీ కనపడాలి, కానీ క్రియ దగ్గర నుంచోకూడదు. మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మందిరం అని నమ్ముతున్నావా, ఈ మందిరం అని నమ్ముతున్నావా? చెప్పండి. ఈ మందిరమా, ఈ మందిరమా? ఎందులో ఉంటా? ఇది చూసి ఇది నమ్మాలి. అసలు చూస్తాకి ఇది లేదనుకో, ఏది నమ్ముతావు? ఇందులో ఉన్న మూలరాయి తెలాలి, ఆ మూలరాయి యేసు ప్రభువు అని నమ్మాలి. దీంట్లో ఉన్న ప్రతి ఇటుకు సజీవమనే రాయి అని నమ్మాలి. ఇది ఇటుగ్గా నమ్మాలి, అది సజీవమనే రాయిగా నమ్మాలి. ఇందులో చూసిన ప్రతిదీ మీరు వాక్య ప్రకారంగా క్రియలా చూడాలి, దాని యథార్థత నమ్మాలి కదా. అప్పుడు మరి భస్మం ఉంటుందా? బూడిద ఉందా? అప్పుడు యోబు గారి కంటే గొప్ప వాళ్ళమా మనం? నినేవే పట్టణస్థుల ప్రజల కంటే గొప్ప వాళ్ళమా? ఎస్తేరు కంటే గొప్ప వాళ్ళమా? అంటే కంపల్సరీ అది ఉండాలి కానీ అక్కడ నుంచోకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం, చదవండి. అది చదివి దాంట్లో ఉన్న విశ్వాసాన్ని చూద్దాం. జరిగినదంతయు తెలియగాని ఏం జరిగింది ఏంటి వాళ్ళకి? చెప్పండి, ఏం జరిగి ఉంటుంది? వాళ్ళ మీద ఒక మరణ శాసనం వచ్చింది. తెల్లారితే మొత్తం పోతారు. అహస్వరేసు రాజు చట్టాన్ని చేశాడు, హామాను యొక్క మాటలు నమ్మి కదా. మొర్దెకై వల్ల వచ్చింది ముప్పంతను. ముప్పు ఎవరి వల్ల వచ్చింది? అదేంటి? హామాను వల్ల కదా ముప్పు. మొర్దెకై వల్లే స్టార్ట్ అయింది. ఎందుకంటే యూదుడు ఇంకొకడికి నమస్కారం చేయడు. అతనేమో గేటు దగ్గర ఉంటాడు. అతను గేటు దగ్గర ఉంటుంటే హామాన్ అనేటువంటి ప్రధానమైనటువంటి అధికారి, రాజుగారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ గేటు దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు హామాను కనీసం లేచి నిలబడలేదు, నమస్కారం చేయలేదు. హామాను కాదు, మొర్దెకై ఎప్పుడైతే లేచి నిలబడలేదో, ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి కానీ, మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా కొత్త పెద్దోడిని కలవడానికి వెళ్ళినప్పుడు నీ బిహేవియర్ బాగోలేదనుకోండి, వెంటనే వాడు ఐడెంటిఫై చేస్తాడు. అయ్యగారండి అన్నట్టుంటే దారా కూర్చో అంటాడు. అలా కాకుండా అదే నేను ఎక్కడికి వెళ్ళో కనపడలేదు అన్నామనికి వెళ్ళి వాళ్ళందరూ ఎదురుగుండానే ఎలా ఉంటుంది అతనికి? ఇటు ఇంత పొగరగా మాట్లాడాడు, వీడు ఎవడు, వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడి దీని సంగతి ఏంటి అని ఎలా నొక్కేద్దాం, ఎక్కడ వీడిని తొక్కేద్దామని చూస్తూ ఉంటాడు అనమాట. అందుకని లోబడేవాడు అంటే మనిషికి నచ్చుతుంది, గీరగా చెప్పేవాడు అంటే నచ్చదు. అన్ని ఎలాగా దెబ్బతీసేయాలి అని చూస్తూ ఉంటారు అనమాట, ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే. అలాగే హామాను గేటు దగ్గరికి వెళ్తుంటే అందరూ పడిపడిన, మరి రాజుగారికి ప్రముఖమైన వ్యక్తి అతను, ఎమ్మెల్యే గారి దగ్గర పిఏలు అంటాడు. అప్పుడు వెంటనే లోబడాల్సిన మొర్దెకై లోబడకుండా ఇలాంటి దుర్మార్గుడికి, ఇలాంటి దుష్టుడికి, ఇలాంటి పాపాత్ముడికి నేనా లోబడ్డం, యూదుడైన వాడిని అని వాడికి లేవలేదు, నమస్కారం చేయలేదు. అలా చూస్తూ వెళ్ళాడు అనమాట. ఎవడరీడు నాకు నమస్కారం పెడతలేదు అని ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే పలానా యూదుడాడు. అమ్మో, యూదుడు మాత్రం మన మాట వినరు, యూదుడు మాత్రం మనకు లొంగడు. ఎందుకు లొంగడు? ఆడి నిష్ట వేరు, వాడి పద్ధతి వేరు, వాడికి ఉన్నటువంటి జీవితం వేరు, వాడి ప్రార్థన విధానం వేరు, వాడి దేవుడు వేరు. మనకులో కలడాడు, మనం చెప్పినట్టు వినడు. ఈయన్ని ఎలాగైనా నాశనం చేయాలనుకున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు క్రైస్తవుడు అంతే. నువ్వు ఎవరికి అన్యాయం చేయు, ఎవరిని ఏమనో, అయినా నీ మీదే కక్ష, నీ మీదే బాధ, నీ మీదే ఇబ్బంది. అసలు క్రైస్తవుడు అంటేనే ఎందుకో బాధ వచ్చేద్దా ఉంటుంది అందరికీ. కానీ నిజానికి పాపం ఆ క్రైస్తవుడు ఎవరిని ఏమండవు.
ఓహో ముస్లిం అయినా ఓ బాంబేసి లేపేస్తాడేమో కానీ ఏమో, లేకపోతే ఇంకొకడైనా తిరగబడతాడేమో కానీ అక్కడక్కడ మనోళ్ళు కూడా కొంతమంది తిరగబడుతున్నారు కానీ అప్పుడు క్రైస్తవుడు కాదాడు. క్రైస్తవుడైతే తిరగబాటు ఉండదు. ఆ అట్టి క్రైస్తవుడు ఈ రోజున అందరికీ శత్రువైపోయాడు. ఏమ్మా, నువ్వు మిగతా క్యాస్ట్లో ఉన్నవాడు ఎవడ కులం ఎవరు మారినా పర్లేదంట, క్రైస్తవ మతాన్ని మాత్రం వీడు తీసుకుంటే రిజర్వేషన్ వీడికి రాదంట. చూసారా ఎలా పెట్టారో? రాజ్యాంగంలో మతం అనేటువంటిది రాజ్యాంగ ప్రకారం వాడి ఇష్టం ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ నీకు ఇష్టమైన మతం నువ్వు తీసుకుంటే నీకు రిజర్వేషన్ లేదు అంటుంది ఈరోజు చట్టం. అడిగేవాడు లేడు. దీనికి పార్లమెంట్లు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నా కానీ ఇది క్రైస్తవుడి మీద ఏమ్మా కక్షగా ఒక విధమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు ఆనాడైనా యూదుడు, ఈనాడు క్రైస్తవుడైనా ఇదే ధోరణి. వాడికి నమస్కారం చేయలేదు, ఓన్లే ఆడు చేయలేదు, ఆడు మతనిష్ట ప్రకారంగా నాకు చేయకూడదు, ఆడు చేయలేదని ఊరుకుంటున్నాడా, వీడు ఎందుకు చేయడు, వీడిని చంపేయాలి, వీడిని బతకనివ్వకూడదు అనుకున్నాడు అనమాట ఆనాడు. ఈరోజు కూడా మరి నువ్వు కూడా లోబడవు కదా, నువ్వు కూడా ఏమి లోబడవు. నువ్వు లోబడతావమ్మా? నువ్వు లోబడుతున్నావా? నువ్వు ప్రసాదం తీసుకోవు, విగ్రహమునకు నమస్కరించవు, ఏమ్మా అనేక రకాలైనటువంటి తంతుల్లో నువ్వు పాలు పంచుకోవు. అప్పుడు మరి అందరూ ఎక్కువైనప్పుడు నిన్ను మరి ఎలా చూస్తారు? వీడు ఎందుకు తీసుకోడు, వీడి సంగతి చూద్దాం. ఉద్యోగాలు చేసే దగ్గర కానీ ఇంకొక చోట కానీ ఈ ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి, మొదలవుద్ది. నువ్వెవరెవరా అంటే టార్చర్ మొదలవుతుంది అనమాట. సేమ్ అక్కడ కూడా మొర్దెకై అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి హామాను ఏం చేశాడంటే, ఇదిగో యూదా జాతి ఉంది, మనకి ఇలాంటి ఎప్పుడు కూడా ఇలా శత్రువులు, ఇలా మన మాట వినరు, నువ్వంటే లెక్కలేదు, ఇది అది అని మొత్తానికి ఎంతైతేనో అహస్వరేష్ రాజుకి మొత్తం చెప్పి చివరికి ఏం చేశాడంటే ఒక చట్టాన్ని తెచ్చాడు. ఆ చట్టం ఏంటంటే, నీ ఇష్ట ప్రకారంగా చేయి, నా ఉంగరం ఇదిగో అని ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేస్తే హామాను యూదులకు అందరికీ మరణ శిక్షను విధించాడు. ఏం శిక్ష? మరణ శిక్షను విధించాడు. తెల్లారితే ఉరికంబ లెక్కాలి, అందరినీ చంపేస్తారు. వెంటనే ఈ విషయం వాళ్ళకి తెలిసింది. తెలియగానే మొర్దెకై వెంటనే గోనెపట్ట ధరించాడు, ఉపవాసం మొదలెట్టాడు, రోదిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. గోనెపట్ట కానీ ఇలాంటివి చేసిన వాళ్ళు ఏమో గేటు దాటి లోపలికి వెళ్ళకూడదు రాజాజ్ఞ ప్రకారం. ఎస్తేరుకి విషయాన్ని అందజేశారు. ఎస్తేరు కూడా అక్కడ ఏం చేసింది, ఉపవాసం ఉండి తన చెలికెత్తెలతో అందరితో కూడా ఉపవాసాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యంలో ఉండేటువంటి యూదులందరూ కూడా రోదిస్తున్నారు, ఏడుస్తున్నారు, గోనెపట్ట ధరించారు, బూడిద మీద వేసుకున్నారు. ఓ అని రోదిస్తూ మొత్తం ఆ రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రాణానికి తెగించి, ఎస్తేరు వెళ్ళకూడదు, ప్రాణానికి తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారికి కోపం రావడానికి బదులు ఏమొచ్చింది, జాలి కలిగింది. జాలి కలిగి ఏంటి అని అప్పుడు అడిగినప్పుడు ఇదంతా విని అప్పుడు హామాను ఆ రాత్రికి విందు చేసుకోవడం, హామాను ఎస్తేరు మీద పడినట్టు అహస్వరేష్ రాజుకి కనిపెట్టడం, ఆ రాత్రికి రాత్రే ఈ ఉరికంబం అనేది మొర్దెకైకి బదులు హామానుకి రావడం, దేవుని యందు తగ్గించుకుని బూడిదను వేసుకుని గోనెపట్ట ధరించి ఉపవాసం ఉండి దేవుని కొరకు ప్రార్థన చేస్తే రాత్రికి రాత్రి చట్టం మారిపోయింది. దేనివల్ల జరిగింది ఇదంతా? ప్రార్థన, ఉపవాసం, రెండవది గోనెపట్ట, మూడవదిగా బూడిదలో కూర్చున్నారు. ఒక బూడిద ఒకటి జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. ఒక గోనెపట్ట ఒక జీవితాన్ని గొప్ప స్థితిలో నిలబెట్టింది. అది ఏనాడు సాధ్యం కాని విషయం. అది రాత్రికి రాత్రే చట్టం మారిపోయింది. మరణము నుండి జీవములోనికి వచ్చేసారు వాళ్ళందరూ. కోపానికి బదులు జాలి కలిగింది, అన్యాయానికి బదులు ఏం కలిగింది? ప్రేమ కలిగింది, కరుణ కలిగింది. అలాంటి ఉన్నతమైన స్థితి ఎలా వచ్చిందిరా అంటే బూడిదను వేసుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, గోనెపట్ట ధరించారు, ఉపవాసం ఉన్నారు. అందుకని దేవునికి నచ్చి
దేవుడు వారిని ఆ భయంకరమైన మరణ శిక్ష నుంచి విడుదల దయచేశాడు. ఆ కన్నీటిని దేవుడు ఆనందంగా మార్చాడు. ఆ బాధను దేవుడు సంతోషంగా మార్చాడు. ఇది ద పవర్ ఆఫ్ యాష్, బూడిద యొక్క శక్తి. ఏంటి బూడిద యొక్క శక్తి పాత నిబంధనలో అంటే తీర్పును మార్చింది. ఒక మనిషి యొక్క మరణాన్ని ఏం చేసిందమ్మా? జీవములోనికి మార్చింది. అది బూడిదంటే, అది తగ్గింపంటే, అది మంటిలంటే. అలాంటి బూడిద ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైంది, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే బూడిద గొప్పది కాదు, నీ జీవితం బూడిదలా ఎన్నుకోవడం గొప్ప. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న విషయం ఏదైతే ఉందో, ఆ పాత నిబంధనలో బూడిద, గోనెపట్ట, ఇంకోటి ఏంటి? ఉపవాసం కదా. ఈ 3 పాయింట్లని ఏమ్మా కొత్త నిబంధనలోకి చెప్పండి. ఇప్పుడు క్రియ చెప్పాను మీకు. క్రియ ఏది? బూడిద. క్రియ ఏది? గోనెపట్ట. క్రియ ఏది? ఉపవాసం. ఈ 3 పాయింట్లు కనబడని విశ్వాసంలో చెప్పండి. క్రియ, విశ్వాసం. ఇదేమో క్రొత్త నిబంధనలో, అది పాత నిబంధనలో. చెప్పండి. ఇప్పుడు దాన్ని చూసి దీన్ని నేర్చుకోవాలి తప్ప అది లేదంటే నువ్వు చేస్తావు. చూసి నేర్చుకోవాల్సిందే, అక్కడ నిలబడవు. చూసి అక్షరాల సత్యమైన క్రొత్త నిబంధనలో యేసు ప్రభు దగ్గర చూడాలి మనం. ఇప్పుడు అది చూడండి, చూసి చెప్పండి నాకు ఏంటో. బూడిద. బూడిద అంటే ఏంటమ్మా? తగ్గించుకోవడం. ఇంకా బూడిదంటే బూడిదంటే ఏంటంటే తగ్గించుకోవడం. అంటే ఎలా తగ్గించుకుంటావు చెప్పండి. బూడిద అనే మాటకి తగ్గించుకోవడం అంటే ఏంటి? ఏం తగ్గించుకుంటావు? మనం పాదశుద్ధి చేస్తున్నాం కదా. ఒక మాట మీకు తెలుసు, పాదశుద్ధికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పాను మీకు? ఒకరినొకరు తగ్గించుకోండి అంటే ఏం చేయమని? ఒకరినొకరు తగ్గించుకోమంటే ఏం చేయమని? ఒక ఆయన రాజు అయ్యాడమ్మా. నినేవే పట్టణ ప్రజల యొక్క రాజుగారు ఉన్నారు. అప్పుడు దాకా గర్వం ఉంది, అహంకారం ఉంది, ఇష్టానుసారమైన పొగరు ఉంది అతనికి. ఎప్పుడైతే మరణ శాసనం వాళ్ళ దగ్గరికి వచ్చిందో వెంటనే ఏం చేశాడు అతను? రాజవస్త్రములను తీసి పక్కన పెట్టాడు. రాజవస్త్రములను తీసి పక్కన పెట్టాడు, కిరీటం తీసి పక్కన పెట్టాడు, అహంకారాన్ని తీసి పక్కన పెట్టాడు. అన్నీ గొప్పతనాలు ఏమీ లేవు. ఇంకా ఎక్కడ కూర్చున్నాడు ఆయన? బూడిదలో కూర్చున్నాడు. నేను బూడిదని అంటున్నాడు. అప్పుడు దేవునికి ఏమైంది? జాలి వచ్చింది. అదే మీకు నేను చెప్తూ ఉంటాను, మీ పిల్లలు, ఆడపిల్లలు బాగా తల్లిదండ్రుల దగ్గర బాగా ఎక్కువగా ప్రేమను సంపాదిస్తారు. ఏంటంటే మాట్లాడితే టింగ్ టింగ్ అని ఎడుతారు. ఆడేమంటాడంటే నాకు నేను వెళ్ళొద్దా అంటాడు అనమాట. వీళ్ళు అలాగనరు. ఎలా అంటారు? చాలా నాగ్గా, ఒక పద్ధతిగా, ఇవ్వలేను అన్నవాడికి కూడా ఇచ్చేలాగా మనిషిని కొంచెం ఏం చేస్తారంటే మౌల్డ్ చేస్తారనమాట. వాళ్ళ లక్షణమే అది. తప్పని నేను అంటలేదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అలాగుంటుంది. ఏమనంటే గట్టిగా మాట్లాడమనుకో లోపల పోయి అంటారు. మళ్ళీ ఎవరు తిట్టారో వాళ్ళే సరి చేసుకోవాలి తప్ప తిట్టిన వాళ్ళ పోన్లే అమ్మా, రా అమ్మా, ఏమనలే అమ్మా, అలాగేనమ్మా, కొంటానమ్మా, చేస్తానమ్మా అనాలి తప్ప అప్పుడు దాకా ఈ అదేంటిది బకెట్ తిరగేసిందంతా మళ్ళీ మామూలుగా పెట్టం. అన్ని నీళ్ళు ఎక్కడ ఉంటాయో డౌట్ నాకు. అలా మొత్తానికి ఏడుస్తూ ఉంటుంటే నాన్నైనా అమ్మైనా ఇంకొకరైనా కరిగిపోతూ ఉంటారు. అదే మగవాడు ఏడ్చాడని కదా, మగవాడు ఏడితే అడ్డం ఏంటి అసహ్యంగాని, ఆడపిల్ల అసలు ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. మరి ఆడికేమొస్తాయి? బాధ కలిగితే మగవాడికి కళ్ళని నీళ్ళు రావమ్మా. ఆడు ఏడిస్తే నమ్మకూడదా? నువ్వు ఏడిస్తే బాగా నమ్మాలా. అందుకని ఇది ఒక పద్ధతి అన్నాడు. అప్పుడు మగవాడు ఏడకూడదు కావచ్చు అనమాట అని ఏడుపు వచ్చినా ఏ పక్కకో పోవాలి. అందుకని తల్లిదండ్రులకి పిల్లలకి నాన్న అంటే కొంచెం అంత బేగా
అమ్మో అనిపిస్తుంది. అమ్మ ఎదురుగానే అప్పుడే కిచెన్లో పోయి ఏడిచేస్తూ ఉంటుంది, అప్పుడే ఏడుస్తూ ఉంటుంది, అప్పుడే ఆవిడ కొట్టేస్తూ ఉంటుంది, ఈవిడ ఏడుస్తూ ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు ఏమనుకుంటారు, ఏడ్చే వాళ్ళు పక్కకే ముందు పార్టీ మార్చేస్తూ ఉంటారు పిల్లలు. అందుకని ఆ ఏడుపు అనేటువంటిది, ఆ మాట ఏమంటుంది, రాగానే నిన్ను చంపేస్తా అంటాడంతే. వీళ్ళ పాపం నా చంపిది లేదు చేసేది లేదు, కానీ ఏ? ఈ పిల్లలు మాత్రం పార్టీ మార్చేస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అంతనే దేవుని దగ్గర మనసును సంపాదించటం, దేవునికి జాలి కలిగించటం, దేవునికి ప్రేమను కలిగింపచేయడం అనేది బూడిదలో ఉన్న విషయం. అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఉంది. అందుకని పాదశుద్ధి దగ్గర ఏం జరుగుతుందంటే, ఎంత తగ్గించుకోవాలి, ఒకడ పాదములను కడిగే అంతగా. పాదాలు పట్టుకునే పాత్ర ఏది, దాసుడు పాత్ర. యజమాని అయితే పట్టుకోవడం, దాసుడు పాత్రను ధరించాలి. దాసుడు అంటే ఏంటి, ఎంతగా తగ్గించుకోవాలంటే ఈ ఊరోళ్ళందరి మీద నువ్వు అందరికంటే నేనే కాళ్ళు ఉన్నవాడిని, అందరూ గొప్పోళ్ళే, నేను ఒకడినే వాళ్ళ పాదాల దగ్గర నేను ఉండాల్సిన వాడిని అన్నంతగా పాదములకున్న ధూళి, ఆ పాదముకున్నటువంటి ఆ దుమ్ము నేను అన్నంతగా నువ్వు దిగజారిపోతే అప్పుడు దేవునికి నీవు నచ్చుతావు కదా. అందుకనే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును కదా. హెచ్చింపబడడం అంటే నిత్యత్వం అనే వరం సంపాదించాలంటే ఈ భూలోకమందు నువ్వు తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి, బూడిదంతా. ఎంత తగ్గించుకోవాలి, మట్టంతా. ఎంత తగ్గించుకోవాలి, ఒకడు పాదములు కడిగే అంత. అలా ఒక రాజుగారు ఏం చేశాడు, రాజ్యాధికారాన్ని, రాజశాసనాలను, రాజ్య అధికారాన్ని, గొప్పతనాన్ని, గౌరవాన్ని మొత్తం తీసి పక్కనెట్టి బూడిదలో కూర్చున్నాడు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు ఈ ఊరోళ్ళందరూ అలా కూర్చున్నారు. ఈ విషయం రాజుగారికి తెలిసిందట. తెలియగానే ఆయన ఏం చేశాడమ్మా, అతడును సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. చూసారండి, ఏ రాజు వల్ల అహంకారముతో ఆ నినేవే పట్టణాన్ని పరిపాలన చేశాడో ఆ రాజుని, ఆ రాజ్యాన్ని మొత్తం కూల్చేయాలనుకున్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే బూడిదలో కూర్చున్నాడో దేవునికి జాలి కలిగింది. తనను తాను తగ్గించుకున్నవాడు తప్పకుండా హెచ్చింపబడతాడు. ఇది బూడిదంటే ఇది. భస్మ బుధవారం అంటే బూడిదలు ముఖం మీద రాసుకోవడం కాదు. భస్మ బుధవారం చేసిన వాళ్ళందరూ కూడా ఇలా బూడిదలు ఏమీ చేయట్లేదు ఇక్కడ. అదిగో మట్లాది వారానికి తెచ్చిన మట్లన్నీ కూడా ఎప్పుడు పోతాయి. ఇక్కడ మేమేమి ఆచారం చేయట్లేదు. ఆ బూడిదలో కూర్చునేటువంటి మర్మాన్ని తెలుసుకుంటున్నాం, దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నాం. ఆ తగ్గింపు ఎంత తగ్గింపు అంటే ఒక రాజుగారు బూడిదలో కూర్చున్నంత అలా నేర్చుకుంటున్నాం క్రియను చూసి. నీకు క్రియ లేదు, నీకు అసలు భస్మ బుధవారం అనే విషయమే లేదు, ఇంక నువ్వు ఎలా తగ్గించుకుంటావు? అందుకనే పేటరేగిపోతూ ఉంటావు అనమాట. అందుకనే అహంకారం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారనుకోండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పేరెంటాలు చేస్తున్నారు. నేను వచ్చేసరికి పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో చేద్దామనేసరికి పెద్ద చేటంత ముగ్గేస్తున్నారు. ముగ్గేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, నేను ముగ్గు వచ్చిన వెంటనే ముగ్గులో నేను కూర్చోాలా? ఇప్పుడు ఏం చేయాలి, ముగ్గేంటో, ముగ్గు శాస్త్రం ఏంటో నాకు తెలుసు, నీకు తెలదు. మరి నీకు చిన్నప్పటి నుంచి ఏం చేశారంటే కొన్ని నీళ్ళు చల్లేస్తాం, పేడ వేసేస్తాం, దాని మీద ముగ్గెట్టేస్తాం. ఇది నేర్పారు నీకు. మరి నీవు నేర్పిన ప్రారం ఏం చేద్దే, తెల్లారగానే నువ్వు మొహం కడుక్కుంటావు లేదు, కానీ ముందు వాకలకు మొహం కడిగేస్తావు. ఆ వాకలకి ఎప్పుడైతే మొహం కడిగేసావో అది మళ్ళీ నీళ్ళేసిన తర్వాత దాని మీద ఒక ముగ్గు, దానికి ఒక ముగ్గు డబ్బా, దాంట్లో మళ్ళీ డిజైన్లు ఎన్నో వేస్తూ ఉంటాం. ఒక్కొక్కడు ఓపుకున్నవాడు, చదువుకున్నవాడు కొంచెం అలా అలా తిప్పుతాడు, చదువు లేనివాడికి ఇంకొకటే 2 గీతలు తిప్పుతాడు, వేస్తూ ఉంటారు. అదొక అలవాటు, ఇంకా మొదటి నుంచి వచ్చింది. అది సడన్గా వచ్చి ముగ్గు మానివేయము అనగానే సరే మీరు వెళ్ళిపోండి తర్వాత వేస్తానంటున్నా తప్ప నువ్వు మానతలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు దమ్ముంటే, నీకు జ్ఞానం ఉంటే, వారి మీద నీకు ప్రేమ ఉంటే, వాళ్ళని తిట్టడం కాదు, వారిని దూషించడం కాదు, వారిని పాడు చేయడం కాదు, ఏం చేయాలి, క్రీస్తు నుండి నేను వేరై
వీడు ఎదగలేని కారణంగా నేను అందులోకి వచ్చి నిన్ను మార్చుకుని ఒకరోజు ముగ్గులేని వాడిగా నేను మార్చి నిన్ను కాపాడుకోవాలి. అది క్రైస్తవ ధర్మం కదా. నువ్వు చేతన పోతలకి అన్నావనుకో, ఆడేమవుతాడు? ఆడ అగ్నిపాలు అయిపోతాడు. అగ్నిపాలు అయిపోయినందుకు అగ్నిపాలు అయిపోవడానికి కారణం ఎవరవుతారు? నువ్వు అవుతావు. నిన్ను ఇద్దరిని తీసుకెళ్ళి అందులో పడతాడు. అందుకని ముగ్గేసిన అమ్మ వేయకూడదమ్మా, వేసేసావు తల్లి, వేసావమ్మా అన్నారు. పసుపు రాసుకుని వస్తున్నారు అనుకో, భలే రాసేసావమ్మా, మానేయండి అమ్మా, మంచిది కాదమ్మా అన్నారు. పసుపు రాసారా అప్రష్టులారా, నేను రాను అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది? నువ్వు రాకపోతే మానే ఇంకొకరు వస్తారు. అంతేనా? ఇప్పుడు పోయింది. ఇదేమీ ఆగదు. ఏమవుతుంది? ఆ పాపం ఇంకా ఎక్కువైపోద్ది. తీయడం బదులు వాడి నాశనంలోనికి వస్తుంది అన్నమాట. అందుకని ఏ వ్యక్తి అయినా ఒక ఆచారాన్ని అవలంబిస్తున్నప్పుడు ఆ ఆచారం అనే దానికంటే క్రియను చూపించి విశ్వాసములోకి తీసుకురావడమే క్రైస్తవ ధర్మం కదా. ఇప్పుడు బూడిద లేదు, ఏమీ లేదు, భస్మ మొత్తం ఏమీ లేదు. మరి ఏం చేద్దామని ఏం చేస్తావు? తగ్గించుకుంటావు. ఎలా తగ్గించుకుంటావు? నీకు బూడిద లేదు, పాత నిబంధన లేదు, ఆ రాజుగారు వస్త్రాలు తీశారన్నది తెలదు, కిరీటం తీశారన్నది తెలదు, ఆయన బూడిదలో కూర్చున్నాడని తెలదు, యోబు నెత్తి మీద ఏమో బూడిద జల్లుకున్నాడని తెలదు. అలా తగ్గించుకున్నాడన్న క్రియ నీకు తెలీదు. తెలియలేని కారణంగా నువ్వు ఎంతవరకు తగ్గించుకుంటావు? తగ్గింపు లేదు ఇంక నీ జీవితానికి. తగ్గింపు లేని జీవితం లేకుండా నువ్వేం చేస్తున్నావు? అది చేస్తలేదే అంటున్నావు తప్ప, అది చేయకూడదనే అంటున్నావు తప్ప, నువ్వు తగ్గించుకునే నీ బ్రతికేది. అందుకని ఈ రోజున, ఈ భస్మ బుధవారం రోజున ఒక రాజుగారు ఎలా తగ్గిపోయారంటే, ఒక మొర్దెకై ఎలా తగ్గిపోయాడంటే, ఒక రాణిగారు ఎలా తగ్గిపోయారంటే, వారి జీవితాలలో ఎలా తగ్గిపోయారంటే అని క్రియ నేర్చుకుంటే రేపొద్దున నీ జీవితంలో నువ్వు ఎలా తగ్గాలో నేర్చుకుంటావు. క్రియ లేదంటావేటి? క్రియ నేర్చుకో, క్రియ దగ్గర ఉండకో. క్రియ బదులు విశ్వాసంలోకి రా కదా. దాన్ని చూసైనా మేము నేర్చుకోవాలి. ఇది లేదంటావా? క్రిస్మస్ వద్దంటే పోనీ క్రిస్మస్ అనే పదం లేదు, క్రీస్తుని ఆరాధించడం అయితే ఉంది కదా. ఆరాధించేటువంటి రోజు ఏదో ఒక రోజు, మొత్తానికి యేసు ప్రభు పుట్టినరోజు ఉందా లేదా? ఎందుకు పుట్టాడనేది ఈ ప్రపంచానికి చెప్తావా చెప్పవా? ఇప్పుడు డిసెంబర్ 25 కాకపోతే జనవరి 30 పెట్టు. ఎప్పుడోకప్పుడు పెట్టాలా వద్దా? ఆ పెట్టిన రోజు ఆ రోజే చెప్పు. ఇందులో ఏమేంటి ఇబ్బంది? ఏమ్మా, నువ్వు ప్రతిరోజు స్నానం చేయవలెనని చెప్పాడు అవడననే చేస్తున్నావా? చెప్పండి అమ్మా. మీకు ఎవరు చెప్పారు? అంటే అన్ని బైబిల్లో ఉన్నాయి చేస్తున్నావు నువ్వు కదా. బైబిల్ చెప్తేనే చేస్తావు, లేకపోతే చేయవు కదా. మీరు మోటార్ సైకిల్ కొనుక్కోండి. మరి మోటార్ సైకిల్ ఎందుకు కొనుక్కున్నావు? బైబిల్లో ఉన్న విషయం అయితే చేస్తావు కదా నువ్వు. చీపుర్ల వ్యాపారం చేయండి అందా? షర్టు ప్యాంటు మాత్రమే ధరించండి అన్నారా? బిర్యానీ గిరగర తిప్పి దమ్ బిర్యానీ తిను అందా? పోనీ చూపించండి, ఎక్కడైనా ఉందేమో. నీకు అన్నీ ఎందుకు ఉంటాయి? జ్ఞానంలో ఉండాయి కదా. నేను అన్నది న్యాయమేనమ్మా. అందరూ ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయనన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలన్నారు? అన్నీ ఉంటేనే కదా చేయాలి. అన్నీ లేని అన్నీ చేస్తాను. దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది చెయ్యకూడదు, ఇది చెయ్యవలను. ఇప్పుడు ఎవరో చేస్తలేదు. ఆచారం మనం చేస్తున్నామమ్మా. ఆచారం ఎవరైనా చేస్తున్నారా? మీరు ఇంటికాడ ఏమన్నా బూడిద ఏమన్నా కాల్చుకొచ్చారా? బూడిదని చూస్తున్నాం. ఆనాడు నినివే పట్టణ ప్రజలు ఎలాగా మరణము నుంచి జయించబడ్డారో, మరణమును తప్పించుకున్నారో, దేవుని దగ్గర క్షమాపణ ఎలా పొందారో, ప్రాయశ్చిత్తం ఎలా పొందారో, క్షమాపణ ఎలా పొందారో వాళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం. అదే బూడిదంటే. తగ్గించుకుని పాపక్షమాపణ పొందారు వాళ్ళు. వారు బ్రతుకును మార్చుకుని పాపక్షమాపణ పొందారు వాళ్ళు. అది ఆ క్రియ చూస్తున్నాము తప్ప మనమేమి ఇక్కడ ఏమి ఆచారం అవడం చేయట్లేదు. చేస్తున్నారా? పోనీ నేనైతే చేయట్లేదు. మరి మీరేమైనా చేస్తున్నారమ్మా? కాకపోతే మిమ్మల్ని ఎప్పుడు తిడతా ఉంటాను. లెంట్ డేస్ 40 రోజులు ఎందుకు? ఒక రోజు అలా 365 రోజులు చేయొచ్చు కదా అంటున్నానమ్మా. 40 రోజులతో ఆగిపోతుంది మీ భక్తి. అలాగ కొంచెం 360 రోజులు పెంచండి అంటున్నాను నేను. పెంచితే మీరు ఇంకెంత ధన్యులు అవుతారు. అలా ఎస్తేరు దగ్గరికి వచ్చేసరికి ఎస్తేరు కానీ మొర్దెకై కానీ
యోధా ప్రజలు కానీ యూదులందరూ కూడా ఏమయ్యారమ్మా? రక్షింపబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇది పాత నిబంధనలో బూడిదలో తగ్గించుకునేటువంటి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి మరణ శాసనమును తీసివేశాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అన్నాం. ఎంత తగ్గించుకోవాలనుకున్నాం మనం? ఎంత తగ్గించుకోవాలి? మట్టి ఎంత. ఇప్పుడు చూడండి, చిన్ని బాబు ఎవరు చెప్పండి? ఇప్పుడు నా గురించి చెప్పరా? మీరెవరు? మీరెవరమ్మా? పాలపర్తి గోత్రాయస్య. చెప్పండి, చెప్పమ్మా, నీ గోత్రం చెప్పు. చెప్తే నీ గోత్రంలో కూడా ఎలాగుంటుంది? పాలపత్రి ఏదో గోత్రం, నామదేశ్య, శ్రీ చింతపల్లి వారి ఏమా ఏదో మార్తమ్మ గారు అన్నారనుకోండి. ఇప్పుడు చింతపల్లి మార్తమ్మ గారు నామదేశస్య అనగానే ఇప్పుడు ఒక ఖ్యాతి, ఒక గొప్ప ఈ ఊరిలో. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరి దగ్గర ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గారు, ఈయన ఎంపీడీసీ గారు, లేకపోతే ఇదిగో ఈవిడ మంచి బాగా బ్రతికి, ఇలాంటివి ఏవో ఉన్నాయి మన మధ్యన. ఉన్నాయా లేదా? ఇసాకోటు వాళ్ళు ఇలాంటి పేరు. ఏం చదివిందా కూడా అమ్మాయి? బీటెక్. అమ్మాయి బీటెక్, ఈయనేమో టెక్, ఆయనేమో ఏదో మొత్తానికి. ఇలాగ మనం కొంచెం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎవడో ఏ టెక్ లేకుండా ఏం చేయాలమ్మా? అందుకని బీటెక్ అనే పదం చాలామంది అన్నాడు, వీడికి చాలా టెక్ ఎక్కువ. ఎందుకంటే టెక్నాలజీ నుంచి వచ్చిన పదం అది కదా. డాక్టర్, వాళ్ళ కొడుకు డాక్టర్, వాళ్ళ కొడుకు ఇంజనీర్, వాడెక్కడో విదేశాల్లో చదువుతున్నాడంట. విదేశాలకు వెళ్ళి వస్తాడంటే మీరు మీ ఊరు బోలు మంది వెళ్ళారు విదేశాలు, ఏమ్మా వెళ్ళలేదా? అలాగా ఎవరి గొప్పలాలకు ఉన్నాయి, ఎవరి గొప్పతనం వారికి ఉంది. అన్నీ లేవు. ఇంకా నేనేమి బూడిద చెప్పండి, నేను బూడిద చెప్పండి అమ్మా. వెళ్ళరా? సరే, అయితే రాజు అయినటువంటి దావీదు ఏమ్మా ఏం చేశాడు? తనను తాను తగ్గించుకుని దేవుని మందసము ఎదుట, దేవుని మందసము ఊరిలోకి వస్తున్నప్పుడు, దావీదు పురములోనికి వస్తున్నప్పుడు తను ఏం చేశాడు? తగ్గించుకుని రాజవస్త్రములను తీసివేసి సామాన్యమైనటువంటి మనిషిగా, పురుగుల మట్టిలా తనను తాను తగ్గించుకుని మందసము ఎదుట ఏమో ఆత్మవశుడై ఏం చేస్తున్నాడు? నాట్యం చేస్తూ ఉంటే తన భార్య సౌలు కూతురు ఏం చేసింది? నవ్వుకుంది, హేళన చేసింది. హేళన చేసినందుకు ఆమె గతి వేరు, తగ్గించుకున్నందుకు దావీదు యొక్క జీవితము వేరు. తగ్గించుకున్నవాడి జీవితం ఎలాగుంది? ఎంత తగ్గించుకున్నాడు? బూడిదలాగా. నేను ఇది నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది, నేను ఈ గోత్రం, నాది ఈ కులం, నాది ఈ మతం, నేను ఇది, నాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న ఏదైతే ఒక మనిషి కోరుకుంటాడో అవన్నీ మానేసి నేను బూడిద. ఏంటమ్మా చెప్పండి? ఈరోజు భస్మ బుధవారం రోజున భస్మం అనేది ఇంపార్టెంట్ మనకి. ఈరోజు బుధవారం పెట్టారు, పోనీ బుధవారం పెట్టుకున్నాం, లేదా గురువారం పెట్టుకుందాం, ఏమైంది? కానీ మొత్తానికి భస్మం ఉందా? ఇప్పుడు ఎవరమ్మా? మన అందరమనే. అందుకనే భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నారంటే, నేను నీచుడని. నీచుడికి ఎక్కడుంటాడు? మట్టి, ధూళి. నేను ధూళి వంటి వాడిని, నేను పురుగుని. పురుగు ఎక్కడుంటుంది? మట్టి. బూడిద లాంటి బ్రతుకు, నీచమైన స్థితి, పాపపు స్థితి. నేను ఎవరినని దానియేలు ఏం చేశాడు? బూడిదేసుకున్నాడు. యోబు ఏం చేశాడు? బూడిదేసుకున్నాడు. మొర్దెకై ఏం చేశాడు? బూడిదేసుకున్నాడు. ఏమ్మా భక్తులందరూ బూడిదే. అంటే నేను బూడిదలాంటివాడినయ్యా, నేనెవడిని? ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఎలాంటి వాడిని? డస్ట్. నేను మన్నుని, మరలా మన్ను అయిపోతాను. ఇది నేను మట్టి నుంచి వచ్చాను, మరలా మట్టి అయిపోతాను. ఎవడరా నీ కేర్ ఆఫ్? నీ అడ్రస్ ఏది? నీ ఐడెంటిటీ ఏది? నీ గొప్పతనం ఏది? మట్టి, బూడిద. ఆ బూడిద లాంటి నా బ్రతుకు అని తెలుసుకోవడమే ఈరోజు నీ భస్మ బుధవారం యొక్క ప్రధానమైన ఉద్దేశం. గోనెపట్ట. గోనెపట్ట అంటే ఏంటి తెలుసమ్మా? గోనెలు తెలుసా మీకు? ఇంకా అన్నిటికంటే చీపెస్ట్ క్వాలిటీ డ్రెస్ ఏంటమ్మా? ఏ డ్రెస్?
ఎప్పుడైనా చీప్ డ్రెస్ వేసారా మీరు? హై డ్రెస్ తప్ప. అంటే మనకు ఏదో గొప్పతనం ఎక్కడో వస్తుంది. అందుకని ఇది నేర్చుకోండి. ఈరోజు ఈ బసవ బుధవారం రోజున మీరెవరు? ఎక్కడికైనా వెళ్ళారు, నలుగురిలో నుంచున్నారు, నీకా నాకనే మాట వచ్చింది, ఏం చేస్తారు? అరే మీరు అందరూ మీరే గొప్పలురా అని తగ్గించుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? మాటలో కానీ, చూపులో కానీ, క్రియలో కానీ అన్నింటిలోనూ తగ్గించుకున్నవాడు ఎవడో వాడి మీదే దేవుని దృష్టి ఉంటుంది. అర్థమవుతుందా? ఏమనుకోవాలి మీరు నలుగురిలోకి వెళ్ళినప్పుడు? నేను మట్టిని, నేను బూడిదని, నేను మట్టిని, నేను బూడిదని అనుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా రేగుతావా? ఏమన్నా అంటావా? ఏమనవు. నీకు తగ్గిపోతా. అందరికంటే నేనే మట్టిని, నేనే బూడిదను. నీ డ్రెస్ ఏంటి? షాప్కి వెళ్ళావు, బట్టల షాప్కి, మంచి గోను బట్ట తీయండి అంటావా? ఇంకోటి లేదా, ఇంకో కలర్ లేదా అని అడుగుతాం కదా మనం. అంటే నీ ఒంటి మీద వేసుకునేటువంటి డ్రెస్సు ఒక హై లెవెల్లో ఉండాలి, అందంగా ఉండాలి, డిజైన్ బాగుండాలి. నీలో తెలియకుండానే నీ యాటిట్యూడ్ ఏం చెప్తుందంటే నువ్వు కొంచెం గొప్పగా చెప్తుంది. ఏదైతేనేంటి 2 రోజులు ఉండిపోయే ఈ జీవితానికి ఏదైతే అనే తగ్గింపు మెంటాలిటీ డ్రెస్లో కూడా లేదు. అందుకని దేవుడు అన్నాడు తగుమాత్రపు అలంకరణ. తగుమాత్రపు అలంకరణ అది దేవుడు ఇస్తాడా? ఓకే. ఇప్పుడు నీకు పెళ్ళికి బట్టలు పెట్టారు అత్తోళ్ళు, వేసుకో. నాకు 2 గోనె డ్రెస్సులు తీసుకురండి అని అనక్కర్లేదు. వాళ్ళు ఏమిచ్చారో అది తీసుకో. నువ్వు వాటి మీద ఏమి ఉద్దేశం ఏమి? గోనె పట్ట ధరించారట. అంటే మీకు చెప్తున్నాను చూడండి, గోనె పట్ట బూడిద దేంట్లోకి తీసుకురావాలి ఇప్పుడు? గోనె పట్ట, బూడిద, ఇంకేమన్నాయమ్మా? ఉపవాసం కదా. మరి టైం అవుతుంది కదా, మీరు నిర్ణయించుకున్న టైం అయింది. మీకు తగ్గింపు లేదు. తగ్గింపు ఉన్న వాళ్ళు 6 గంటల దాకా ఉండాలి. తగ్గింపు ఎవరికి ఉంది? టైం అడగండి, టైం చూడకండి. ఇంకా చెప్పండి అనాలి. లోపల కళ్ళు తిరిగిపోతున్నా. ఇంకా చెప్పండి అనాలి. ఈరోజు ఎంత తగ్గించుకుంటారో చూస్తాను. ఎవరు ముందు కోపం వస్తుందో చూస్తాను. ఏమ్మా ఈరోజు బూడిద కదా, బూడిద లాంటి వాళ్ళు ఎవరో ఈరోజు కనిపెట్టాలని ఆశపడుతున్నాను. సరే 3 పాయింట్లమ్మా: గోనె పట్ట, బూడిద, ఉపవాసం. ఈ 3 చేస్తే ప్రాణం కాపాడబడుతుంది, మరణ శాస్త్రము నుండి నీకు విడుదల దయచేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఎంత తగ్గించుకోవాలి? మట్టి అంతా. నువ్వు మట్టి అనుకోవాలి. మట్టి అనుకోవాలంటే మట్టివా? మట్టి లాంటి నువ్వా? అక్కడ మట్టి బూడిద, ఇక్కడేమో నువ్వే మట్టి కదా. ఇక్కడ నువ్వే డస్ట్, నువ్వే భస్మము. అందుకని ఇక మనకు బూడిదతో పని లేదు, నువ్వే బూడిదైపోయావు. అబ్బాయి ఎంత బాగుంది. నువ్వు బూడిదవా మనిషివా? అందుకని మీ అందరికీ మన చర్చిలో వాళ్ళందరికీ పేరు పెడదాం అనుకుంటున్నాను. పేర్లు బూడిద 1, బూడిద 2, బూడిద 3 అలా పెడదాం అనుకుంటున్నాను. బాగుంటుందమ్మా? ఎవరికైనా ఇష్టమవుద్దా? దాంట్లోనే గొప్పే మీకు. దాంట్లో పేరేమి ఉండాలట? ఫ్లిఫాట్ ఆఫ్ స్టఫా అంటే అర్థం కాలేనప్పుడు ఎంతో బాగుంది పేరు అనుకుంటున్నారు అనమాట. నీ పేరేంటి అంటే వీళ్ళ పేర్లు అడగండి ఎంత స్టైల్గా ఉంటాయో. ఇంతకుముందు పేర్లు ఎలాంటివి అనుకున్నారు? పెంటయ్య, సుబ్బయ్య, నత్తన్న, నెత్తుగోతలు ఇలా పెట్టేవారు పేర్లు. పేరు గొప్ప ఏమీ లేదు అప్పుడు. పేరు గొప్ప లేదు, ఊరు దిబ్బలేదు. ఇప్పుడు ఏమ్మా చిన్న చెట్టు కింద ఉన్నవాడు కూడా నీ పేరేమిటంటే స్టెల్లా అంటుందన్నమాట. అందుకని కొంచెం పెరిగింది, స్టైల్ పెరిగింది, జ్ఞానం పెరిగింది, నీ గొప్పతనం పెరిగింది. ఇంట్లో సద్దన్నం తిన్నా రోడ్డు మీదకి వెళ్ళేసరికి బిర్యానీలు రోజు మా ఇంట్లో వండుతారు అన్నట్టుగా మనం కొంచెం గొప్పతనాలు పెరిగాయి. తగ్గించుకునే గుణం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకునేది లేదు. అబద్ధాల మీద బ్రతుకుతుంది జీవితం అంతా. హెచ్చింపు గుణం, హెచ్చించుకోవడమే ఎక్కడికి వెళ్ళినా. అందుకని నీవు దేవునికి పనికి రావట్లా. అందుకని నేనేం చేయమన్నాడు? తగ్గించేసుకో. యు ఆర్ డస్ట్, నువ్వే బూడిదివి. ఏ బూడిద చూసి నేర్చుకున్నావు? అదిగో ఆ బూడిదే మరణమును తప్పించింది. ఈ రోజున బూడిద లాంటి నన్ను
మరణ శాసనము నుంచి దేవుడు తప్పించి నిత్యత్వం అనే మరణం అనే ముళ్ళును విసురుతాడని నువ్వే బూడిదగా మారిపో ఈ లోకంలో. నువ్వు బూడిద. ఓకే, ఇంకెవరవి? గోనె పట్ట. అంటే విలువలేని మట్టికి విలువైన వస్త్రాలు ఎందుకు? నువ్వే మట్టి అనుకుంటే మట్టికి ఏ బట్ట ఆడతావు? లెనిన్ క్లాత్ వేస్తావా మట్టికి? ఏమ్మా, 2 రోజులు ఉండిపోయే ఈ జీవితానికి ఏదోటి చెయ్యాలి. అందుకనే నేను అనుకుంటున్నాను, రానున్న రోజుల్లో అనుకుంటున్నాను, అంతే, కంగారు పడకండి. నేను ఎలాగూ ఏ డ్రెస్ వేసుకున్నా నా దృష్టిలో అది ఇంకా దాని మీద ఉన్న గొప్పతనం లేదు, ఎప్పుడో చచ్చిపోయింది అది. ఏదో డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి వేసుకోవడం తప్ప, ఎవరన్నా చీస్తే వేసుకోవడం తప్ప, నా దృష్టిలో అదే. కానీ ఒక రోజు నేను చేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఒక డ్రెస్ని డిజైన్ చేసేస్తాను. ఇంకా అది వైట్, తక్కువ కలర్ వైట్ ఒకటి తీసుకుని ఇంక అదే ఆకలితే తీయించుకుని ఒక 20-30 కుట్టించేసి ఇంక అయ్యే వేసుకుని తిరిగేద్దాం జీవితాంతం అనుకుంటున్నాను. ఏమ్మా, అలా చూస్తారేంటమ్మా? ఏదోటి చెప్పండి. అనుకుంటున్నాను నేను, ఎందుకు వచ్చిన గొడవ అని. ఇవన్నీ కలర్లో ఇన్సర్ట్లో ఎందుకని అప్పుడు విలువెత్తారమ్మా మీరు? అమ్మా వందనాలు అమ్మడు పక్కెళ్ళి బాబు అంటారా? అందుకని ఈ రోజున డ్రెస్కి విలువ ఉంది, సూటుకి విలువ ఉంది, కోటుకి విలువ ఉంది, బంగారానికి విలువ ఉంది. ఏమ్మా, మనిషి పదవులకి విలువ ఉంది, ఇంటి పేర్లకు విలువ ఉంది, క్యాస్ట్లకు విలువ ఉంది. కానీ ఎవడైతే బూడిదనుకుంటాడో వాడిదే దేవుని దగ్గర విలువ ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరచండి. ఈ బూడిద నువ్వైతే దేవునికి నీవు నచ్చుతావు. సరేనా? అయిపోయింది. గోను పట్ట అయిపోయింది. ఉపవాసం అంటే ఏంటి? ఆనాడు ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడమే, ఇంకా రెండో ఛాన్స్ లేదు. ఈనాడు ఉపవాసం ఏది? ఆనాడు బట్టలు చింపుకోవడం ఉంది, ఈనాడు ఏం చింపుకోవాలి? హృదయం చింపుకోవాలి. వెరీ గుడ్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీరు చెప్పిన మాట ఉందాం చూడమ్మా, ఎగ్జాక్ట్గా అదో కాదో చెప్పు. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల, చూడండి అమ్మా, ఆయన ఎవరంట? కరుణ వాత్సల్యము గలవాడు. ఆయన పేరు అదట. చూడండి, కరుణ కలగాలి. ఇప్పుడు మీరు ఎవరి మీద అయినా జాలి కలగాలంటే మీరు ఆ వ్యక్తి ఎలాగ ఉండాలి? మీరు ఎవరి మీద అయినా జాలి కలగాలనుకోండి, మీకు ఇప్పుడు నేనే ఇదిగో ఇన్సర్ట్ చేసుకుని ఉన్నాను. ఏమ్మా, ఇన్సర్ట్ చేసుకుని ఎవరన్నా వచ్చి అమ్మా భిక్షాందేహి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? దున్నపోతులాగా ఉన్నాం, షూ వేసుకున్నాం, రీబాక్ ఏమ్మా, రేబాన్ గ్లాస్, ఏమ్మా లెనిన్ క్లాత్ ఇన్సర్ట్ చేసి వచ్చి నువ్వేం అడుగుతున్నావు? భిక్షాందేహి అంటావా? బుద్ధి లేదురా, కష్టపడి పని చేసుకోకుండానే అంటారా? అలా కాకుండా అప్పుడు ఏం చేయాలి మరి? నీ మీద జాలి రావాలంటే ఊరు దాకా కారులో వచ్చినా సరిగ్గా ఊరిలోకి రాగానే కారు అక్కడ పెట్టేసి డ్రెస్ మార్చేసి నువ్వు చూడగానే జుట్టంతా చింపేసుకుని బూడిద రామేసుకుని ఇలాగొచ్చి అమ్మా అంటే పెట్టకూడదు అనుకున్న అమ్మ కూడా పెట్టాలని మనసు కలిగితే చూసావా? అలాగా ఈ బూడిదనుకుని బ్రతుకుతున్నటువంటి మనిషిని దేవుడు కూడా కరుణ వాత్సల్యత తగ్గించుకుని బ్రతికేవాడి ఎడల దేవుడికి ఎలాగుందంట? కరుణ వాత్సల్యత కలిగిడే పేరు వచ్చింది. కరుణ కలిగితే దానికి శాంతమూర్తి. చదవమ్మా. అత్యంత కృప కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఏదైతే నీకు కీడి చేద్దాం అనుకుంటున్నాడో, ఏదైతే నీకు అగ్నిగుండాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో, ఏదైతే నిన్ను మరణశిక్ష వేయాలనుకున్నాడో, నువ్వు చేసిన పనులను బట్టి నువ్వు ఎప్పుడైతే తగ్గించుకున్నావో, బూడిదవైపోయావో, మట్టివైపోయావో, గోనె పట్ట ధరించావో, ఉపవాస దీక్ష చేస్తున్నావో, అప్పుడు ఆ దేవునికట కరుణ శాంతి, ఇంకేటమ్మా కృప ఆయనకి నీ మీద కలుగుతుందట. కలిగి అప్పుడు ఏం చేస్తాడట?
ఏదైతే నీకు కీడు చేద్దామనుకున్నాడో, ఏదైతే నీకు కీడు ద్వారా శిక్షించాలనుకున్నాడో ఆయన నువ్వెప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుని పశ్చాత్తాపడ్డావో, వస్త్రములను అంటే వస్త్రములను గాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇప్పుడు హృదయాన్ని చింపుకోవాలి, చింపండి. అదనమాట విషయం. అందుకని బూడిదలో లేదు, గోనెలో లేదు, బట్టలో లేదు. ఆనాడు వారు బట్టలు చింపుకున్నారు, బూడిదను పోసుకున్నారు, కడుపు మార్చుకున్నారు. ఈనాడు కొత్త నిబంధనలో నీవు హృదయాన్ని చింపుకోవాలి. హృదయాన్ని చింపుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు హృదయం చింపుకోవడం అంటే ఏంటి? పాపపు స్థితిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నీ పాపపు బ్రతుకును దేవుని ఎదుట కుమ్మరించాలి. నువ్వు చేస్తున్న పనులను ఉప్పొంగిపోక నీ యొక్క స్థితిని తగ్గించుకోవాలి. అలా చేసి నీవు దేవునికి ఇష్టమైతే అది నాకు ఇష్టమైన ఉపవాసం. యెషయా గ్రంథంలో మనకి చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున ఒక ఉపవాసాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఈ రోజున ఈ లెంట్ డేస్లోకి వెళ్తున్న మీరు అందరూ కూడా ఒక ఉపవాసాన్ని గుర్తు చేసుకుందాం. ఏంటా ఉపవాసం అంటే, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఈ రోజున మీరు కూడా ఒక 40 రోజులు ఉపవాసంకి వెళ్తున్నారు. నేనేమంటున్నానంటే, ఉపవాసం అనేది కడుపు మార్చుకుంటే దేవునికి ఏమీ ఇష్టం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అలాగని మీరు ఉపవాసం ఉండొద్దు అని నేను చెప్పలేను. కడుపు మార్చుకోండి. కడుపు మార్చుకోవడం అన్న విషయం దగ్గర ఇంకొక విషయం జరగాలి. నీలో జరిగితేనే ఈ కడుపు మార్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది. లేకపోతే అది జరగకుండా నువ్వు ఎన్ని కడుపు మార్చుకున్నా దేవునికి ఏమీ ఇష్టం ఉండదు. మీరు కడుపు మార్చుకోవడం వలన, మీరు ఇట్టి ఉపవాసం మీరు చేయటం వలన నాకు ఇష్టమా అని యెషయా గ్రంథంలో దేవుడు అడుగుతున్నాడు. ఏం చేయాలి చెప్పండి? మీరు ఉపవాసం ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ 40 రోజులు పొద్దున్నే సాయంత్రం దాకా ఉంటారా? ఓన్లీ నైటేనా? చెప్పండి అమ్మా. పర్లేదులేండి, నాకు చెప్పండి, బయట చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి. ఏం చేస్తారు అసలు? నైట్ టైం ఓన్లీ తినరేమని. ఇది ఒక ఆరోగ్య సూత్రం అందువల్ల నైటు 40 రోజులు తింటాం మానేయడం కాదు, 360 రోజులు తింటాం మానేయండి. సగం రోగాలన్నీ తగ్గిపోతాయి. ఓకే, ఇది టిప్ అన్నమాట. ఏం చెప్పాను? సాయంత్రం అయ్యేసరికి ఎవ్వరు కూడా భోజనం చేయకుండా, మరి పనిలోకి వెళ్ళి వచ్చేసరికి కొతలాడుతూ ఉంటుంది ప్రాణం. కాబట్టి పని చేసినోడు తింటే తిన్నాడు, కానీ మామూలుగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం రాత్రిపూట భోజనం చేయకపోవడం మంచిది. అది 40 రోజులే కాదు, కంటిన్యూ చేసేయండి ఇంకా. ఓకే, ఇప్పుడు 40 రోజులు మీరు రాత్రిపూట భోజనం చేయరు. భోజనం చేయకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన వచ్చి మాంసం ముట్టవు తింటాం. మాంసం ఏమైనా స్మెల్ అన్న చూస్తావా? మాంసాలు తినరు అంతేనా? చెప్పండి, ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా. మీరు మొక్కుబడి అయితే నేను ఏమంటలేదులేండి. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయరేమో, నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను. చెప్పండి. అయ్యి బాబు చెప్పండమ్మా, అయిపోయింది, ముగించేను. ఇది బైబిల్ మూసాను. 40 రోజులు తినరు. 41వ రోజున కూడా తినరు మానేచ్చు కదా. ఈసారి మీరు ఏం చేస్తారంటే, మన సంఘం ఉపవాసం 365 రోజులు చేద్దాం. చేస్తారా? పోతామా? నైట్ టైం అనమాట. ఓన్లీ 365 రోజులు భోజనం చేయొద్దు, మానేద్దాం. ఉపవాసం ఉందాం. భోజనం చేస్తామా చేయకపోవడం అనేది చెప్తాను తర్వాత. 360 రోజులు మనకేంటి? ఈ రోజు నుంచి సంఘంలో తీర్మానం ఏంటంటే 365 రోజులు ఉపవాసం చేయాలి. ఎవడుంటే వాడితో ప్రార్థన చేస్తాను, పోనోడు పోతాడు. అయితే రోజు కాకుండా రాత్రి సాయంత్రం మాత్రమే మీరు భోజనం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. భోజనం చేయాలా ఉపవాసం ఉండాలా అన్న దాన్ని యెషయా గ్రంథంలో చూద్దాం. ఏం చేయాలో 365 రోజులు చేద్దామో లేదో చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పేద్దాం. ఉండు, 365 రోజుల్లో ఫస్ట్ చేసే ఉపవాసం ఏది? మీరు ఎవరైనా ఉపవాసం చేయాలనుకుంటే, నేను దేవునికి నచ్చాలనుకుంటే, దేవునికి బూడిదైపోవాలనుకుంటే, బూడిదైపోవడం అంటే ఏంటి అర్థం? దేవుడు చెప్పిన దానికి లోబడి ఉండడం. ఇది బూడిద.
చూసావే, ఓ బూడిద ఏమైంది? నిన్ను నువ్వు తగ్గించుకోవడం బూడిద. తగ్గించుకోవడం అంటే ఏంటి అర్థం? దేవుడు చెప్పినట్టు నీవు జీవించటం బూడిద కదా. ఇప్పుడు మొట్టమొదట ఉపవాసం ఏది లక్షణం చెప్పండి అమ్మా. ఇప్పుడు చదవండి. ఏం చేయాలి? చదవండి అమ్మా. మైక్ ఇవ్వండి వాళ్ళకి. మొదటి మాట, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. ఉపవాసం ఏది? అందరూ చెప్పండి. అందరూ మీరు ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం అనుకుంటున్నారు కదా. కడుపు మార్చుకుంటారో మార్చుకోవడం నాకు తెలియదు, మీ ఇష్టం. అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. మార్చుకోమని నేను అంటలేదు, మార్చుకోవద్దని నేను అంటలేదు. మీరు ఎలా కంఫర్ట్ ఉంటే అలా కానివ్వండి. ఇక్కడ మాత్రం చేయాల్సిన ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పేయాలి మనం వెళ్ళి. ఫస్ట్ పాయింట్, దుర్మార్గుడు ఎవడు? సాతాను అనేక మందిని దేవునికి ఇష్టంగా లేకుండా ఈ లోకపు విషయాలలో దేవునికి విరుద్ధమైన పనులన్నీ ఊరిలో చాలామంది చేస్తున్నారు. వాడిని కట్టేసాడట కట్లు. ఆడు కట్లన్నీ విప్పే పని చేయాలి అంటే ఆడికి దేవుని చిత్త ప్రకారంగా వాక్యం చెప్పాలి. ఫస్ట్ ఉపవాసం. రెండోది, వాడిని కట్లు కడతమే కాదు, ఆ కాడి మీద పెట్టి ఆ కాడి నుంచి తప్పించుకోకుండా ఎద్దుకి మోకులు కట్టినట్టుగా కట్టేశాడట. ఎవడో? ఇప్పుడు ఎద్ది తనంతట తాను విప్పుకోగలుగుతుందా? ఎవడిప్పాలి? ఎవరో ఒకరు వచ్చి ఆ ఎద్దుకి కట్టినటువంటి ఆ తాడు మోకును తీసేస్తే అది పారిపోద్ది, అక్కడి నుంచి బయటకు పడుతుంది, ఆ విడుదల జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక తాగుడనే మోకు కట్టేశాడు ఒకడికి సాతాను. ఇప్పుడు ఆ తాగుడనే మోకును ఎవడు తీయాలి? నువ్వు నేను తీయాలి. అది దేవుని దృష్టిలో ఉపవాసం. ఎంతమంది తాగుబోతులు ఉన్నారో చూడండి, ఎంతమంది బూతులు మాట్లాడుతున్నారో చూడండి, ఎంతమంది వ్యభిచారం చేస్తున్నారో చూడండి, ఎంతమంది అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. వీళ్ళందరూ దుర్మార్గుడు కట్లు కట్టి దుర్మార్గుడు కాడి మాను మోకేసేసాడు. ఇవన్నీ విప్పుటయే మీరు ఉపవాసం చేయడం. కడుపు మార్చుకుని అవన్నీ ఆవిడిప్పుతాడు. నేను ఎప్పనా? ఏమ్మా చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు చెప్పు. మొదటిది దుర్మార్గుడు కట్టిన కట్లు, రెండవది కాడి మాను మోకులు తీయుటయు. బాధింపబడుతున్నారు చాలామంది. సాతాను వారిని మొత్తుతున్నాడు. కొంతమంది అప్పుల్లో, కొంతమంది కుటుంబ సమస్యల్లో, కొంతమంది పిల్లలు లేక, కొంతమంది కుటుంబంలో రకరకాలైనటువంటి ఆత్మహత్య చేసుకోవాలనే ప్రేరణలతో కుటుంబాల్లోనే గ్రామంలోనే అనేకమైనటువంటి సమస్యలు ఇబ్బందులతో బాధింపబడుతూ ఉన్నారు, మొత్తబడుతూ ఉన్నారు, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు. దాని చేత కొట్టివేయబడుతున్నారు, తొక్కివేయబడుతున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ మీద ఉన్న ప్రతి కాడిని ఏం చేయాలి? మనం వెళ్ళి విరగ్గొట్టాలి. కాడి తాడు మోకులు దుర్మార్గులు పట్టిన కట్లు ఈ కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. కొట్టిన వాళ్ళందరూ పని చేయండి. ఏం చేయాలి? ఈ 40 రోజుల్లోని ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఉపవాసం ఏది? దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పేయడం, కాడిమాను మోకులు తీసేయడం, బాధింపబడుతున్న వారి యొక్క కాడిని ఇరగొట్టడం. ఇది నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. మరి కడుపు మార్చుకున్న ఉపవాసం ఆవిడ ఏర్పాటు చేశాడు. ఇది ఒకటి సిస్టమ్. మరి పాత నిబంధనలో అంతా కడుపులు మార్చుకున్నారు. పాత నిబంధనలో ఉన్న ఉపవాసం నిన్ను తేలేదు. కొత్త నిబంధనలో ఉన్న ఉపవాసం ఎలా తీసుకురావాలి? దీన్ని చెప్తున్నాడు అనమాట. పైన మీరు కడుపు మార్చుకుని ఉంటే నాకు ఇష్టమా అని అంటున్నాడు పైన. అది ప్రవక్త చెప్తున్న ప్రవచనం. ఇది ప్రవచన నెరవేర్పు కొత్త నిబంధన అనమాట. చదవమ్మా. ఎందుకు చూడవు? చూడండి, కడుపు మార్చేసుకుని రేపు పొద్దు నుంచి మీరు ఎందుకు చూడవు అని దేవునితో జగడాలి. మీరు 40 రోజులు ఉన్నాను, 40 రోజులు అయ్యేసరికి ఏదో అయిపోవాలనుకుంటాను. నువ్వు చూడండి, రాంగ్ రూట్లో ఉపవాసం ఉండి మళ్ళీ ఏమంటావు? దేవుణ్ణి డిమాండ్ చేస్తూ ఉంటావు. ఏమని? అదిగా వాళ్ళు డిమాండ్ చేసినట్టు చెప్పమ్మా. ఆ మాట చదువు. నేను ఉపవాసం ఉండగా ఎందుకు వినలేదు నువ్వు అని మరి మీరు అడుగుతారేమో. మరి ఆయన అడగకుండా ఆయన అండ కదా. ఎందుకు వినవు? నేను ఇన్ని రోజులు 40 రోజులు చేశాను. చాలామంది చూడండి ప్రార్థనకు వస్తారు,
ఏదో జరుగుద్దని చూస్తారు, జరగదు. ఎందుకు మానేద్దాం అనుకుంటారు. ముందు రాలేనోడు కనిపిస్తుంది, లోపలికి వెళ్తే ఏదో జరుగుద్దేమో అనుకుంటారు. లోపలికి వచ్చి ఒక బతుకు మారలేదు అనుకో, మరి ఏం చేయడు కదా. అప్పుడు ఏం చేస్తాడు, కొన్ని రోజులు వచ్చి ఇంకా ఆడు ఎప్పటికీ రాడు. ఎందుకంటే ఇందులో ఉన్నది ఉందో లేదో తెలిసిపోయింది, లేదని తెలిసిపోయింది కాబట్టి ఇంక రాడు. ఇంకా అదే రాగానే మొత్తానికి ఏదో కలిసి వచ్చేస్తుంది అనుకోండి, ఏదో రకరకాలుగా అయిపోతుంది అనుకోండి, నువ్వు వద్దన్నా సరే గెంటేస్తున్నా సరే ఇక్కడే ఉంటాడు. ఇలాంటివి నమ్మకండి. ఇక్కడ ఉపవాసానికి సంబంధించినంత వరకు ఆయన ఏర్పాటు చేసిన ఉపవాసం అయితే కడుపు మార్చుకోవడం లేదు. చేస్తే చెయ్యి. నీకు తిండి లోపం అయిపోతే, తిండి వల్ల నువ్వు ఇబ్బంది పడిపోయి మత్తుడు అయిపోయి పడుకుంటుంటే, తిండి మానేసైనా సరే దేవుని కోసం నిలబెడదామని ఉండండి. అందుకనే నేను ఉండమని అంటలేదు, ఉండొద్దని అంటలేదు. మానేసినంత ఉత్తమం ఇంకోటి లేదంటున్నాను నేను. ఎంత బాగా తగ్గించుకుని తింటే అంత బాగా ఉంటారు మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను, తిండిలోనే ఉంది విషయం అంతా. ఎక్కువ తిన్నవాడు ముందు పోతాడు, ఇది గ్యారంటీ. ఎక్కువ తినకూడదు ఎప్పుడు అన్నం. ఎక్కువ గాలి పీల్చుకున్నవాడు కూడా ముందే పోతాడు. మీకు చెప్పనా, ఎద్దు ఉంది, బాగా తింటుంది దట్టంగానే. ఎద్దు తెలుసు కదా మీకు, పర్ర మాడిచి అంతనే తింటుంది. ఎద్దులు అని చాలా విపరీతమైన గాలిని పీల్చుకుంటుంది. అది మంచి బలంగా ఉంటుంది, కొడితే మనం ఎందుకు పనిచేయం. కానీ దాని ఆయుష్ తక్కువే. తాబేలు ఉంటుంది, పీల్చుకుంటుందో లేదో కూడా తెలదు మనకి. తాబేలు 360 సంవత్సరాలు బతుకుతుంది. నువ్వు కూడా సరిపోద్దా అంతను. ఒక్క తాబేలు పుట్టుక మనం 5గురు పుట్టుక సమానం. అదేం చేస్తుందిరా అంటే తక్కువ తింటుంది, తక్కువ పీల్చుకుంటుంది. మనం ఎంత తింటాం, ఎంత పీలుస్తాం. అందువల్ల మనకేమవుతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. అందుకని ఎక్కువ తినేసిన వాడు తక్కువ సంవత్సరాలే బతుకుతారు అనమాట. ఎక్కువ తినేయకూడదు. సరే తింటాం, మీ తిండి కూడా నేనెందుకు, కానీ విషయం చెప్తున్నాను. మీరు 365 రోజులు తింటాం మానేస్తే మీలో ఉన్న, నేను గ్యారంటీ ఇస్తున్నాను, సకానికి సగం మీలో ఏ రోగాలు ఉన్నాయో రోగాలన్నీ పోతాయి. రోగాలు ఉండవు, మ్యాక్సిమం తగ్గిపోతాయి ఉపవాసములో. అందుకని లంకనాలు ఔషధం అన్నారు. లంకనం అంటే ఏంటండి, తింటం మానేత్తమే ఔషధం అట. నీ డాక్టర్ పనిచేస్తాడు లోపలంతా డాక్టర్లు పనిచేస్తుంటారు. రాత్రి లోపల దేవుడు పెట్టిన డాక్టర్లు అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంచోపు మిషన్లు ఆడిస్తుంటే పడుకుంటావు, కానీ లోపల మిషన్లు రన్నింగ్లో ఉంటాయి. పడుకునే ముందు అన్ని మొక్కలు అందులో పాడేస్తావు. ఆ గ్రైండర్ తిరిగి 4 గంటలకో 3 గంటలకో అవుద్ది అది మిషన్లన్నీ. అది కడుక్కుని పడుకునేసరికి 4 అవుద్ది. అప్పుడు నీకు మంచిగా పడుతుంది నిద్ర. అప్పుడేమో లేపుతుంటే బద్ధకం, నీరసం, కళ్ళు ఎర్రగా అయిపోవడం, లేపినోడి మీద కోపం పడిపోతాం. మనం ఇంకేం చేస్తాం మరి, నిద్ర సరిపోలేనప్పుడు. రాత్రి అంతా 7 మానేసి 6 గంటలకి పడుకున్నావు అనుకో, 6 గంటలకి నువ్వు తింటాం మానేసావు అనుకో, పడిపోగానే మిషన్లన్నీ కడుక్కుని పడుకుంటాయి. ఈ డాక్టర్లు రిపేర్లు చేస్తారు, ఎక్కడెక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఆ రిపేర్లు ఏమన్నాయో ఛార్జింగ్లు అన్నీ పెట్టుకుని పొద్దుటికి నిన్ను మంచి ఒక మిషన్లా తయారు చేస్తారు. అందుకని 40 రోజులు మీరు ఎందుకు చేసినా మీ ఆరోగ్యాలు మాత్రం బాగుంటాయి, గ్యారంటీ. చాలా రోగాలు తగ్గిపోతాయి. అందుకని 360 రోజులు చేయండి. ఏంటి ఇప్పుడు నెక్స్ట్. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఉపవాసం అయితే కనుక మీరు ఏం చేయాలన్నాను, కట్లు విప్పాలి, కాడిమాను మోకులను తీయాలి. బాధింపబడిన వారు అంటే రకరకాలైన శరీర సంబంధమైన వ్యసనాలతో బాధింపబడుతున్న రోజుని వారందరికీ విడుదల దయచేయాలి. ప్రతి కాడిని విరగొట్టాలి. ఇది నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అన్నాడు. ఉపవాసం అంటే ఇది. ఈ పని చేస్తే మీరు ఉపవాసం చేసినట్టు. కడుపు మార్చుకుంటే ఉపవాసం కాదు. ఆకలి వేస్తుంది, కొద్ది ఆరోగ్యం మెరుగుపడుతుంది, అంతే. మళ్ళీ ఇందులో మళ్ళీ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఒక పూట మీదే టిఫిన్ చేయొచ్చు. చూడండి, టిఫిన్ చేస్తాడట, భోజనమే తిండంట. మరి ఇదేటో కొంతమంది వెరైటీ. నేను అసలు భోజనం ముట్టను, కానీ 6 ఇడ్లీ తింటాడంట. ఇంకేంది, రైస్లో ఏముందో ఇడ్లీలోనే అదే కదా ఉంది. రైస్ని ఇడ్లీగా మార్చుకున్నావు అంతే. కొంచెం మళ్ళీ దానికంటే ఎక్కువ బలంగా కొంచెం మినప్పిండి తగిలిచ్చావు. మళ్ళీ నువ్వు టిఫిన్ మాత్రమే చేస్తాను, ఒక్కొక్కరు మళ్ళీ జ్యూస్ తాగుతాను. అంటే ఇవన్నీ చూడండి ఎంత తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. అందుకని మీరు తినొద్దని అన్నం, తినమని అన్నం. మీ కంఫర్ట్ మీరు చూసుకోండి.
ఉపవాసం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం మాత్రం ఈ 40 రోజుల్లోని 40 ప్రాణాలు నిలబెట్టాలి మీరు. ఒక్కొక్కడో 40 ప్రాణం అంటే ఊరు సరిపోదు మీకు. ఎస్టీ రాజపురం కూడా వెళ్ళాలి నిజంగా మీరు ఉపవాసం ఉంటే. ఏమ్మా మన పక్కన ఉన్న వీళ్ళందరూ అయిపోతారు. ఒక్కొక్కడు 40 పంచుకోండి, నీకు 40 ఎవరినో లెక్కేసుకో, రాసుకో. అలాగే ఈ 40 రోజులు రాయండి. రాసుకుని ఒక్కొక్కడు 40 రోజులకి ఒక్కొక్కడు చెప్పిన ఒక్కొక్కడి కాడిని ఇరగొట్టండి. ఒక్కొక్కడిని యొక్క వాడి మీద ఉన్నటువంటి కాడితాను మోకులు తీసేయండి. ఒక్కొక్కడు ఉన్నటువంటి పాపభరితమైనటువంటి వాడి జీవితాన్ని లేకుండా చేసి వాడిని అద్భుతంగా మార్చుకోండి 40 రోజులు. అది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నారు. చేస్తారా? ఈ ఉపవాసం ఉంటే ఏముంటుందట? మరణమును జయిస్తావు. అంటే ఏంటి? నీకు మోక్ష మార్గాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. కడుపు మార్చుకుంటే ఏమొద్ది? ఆరోగ్యం వద్దు నీకు. నేను చెప్తున్నాను కదా, గ్యారంటీ. సాయంత్రం మీరు ఎప్పుడు భోజనం చేయకండి. నేను కోరుకుంటలేదు మీరు భోజనాలు చేయాలని. పొద్దున్న లేవగానే చక్కగా 1 లీటర్ నీళ్ళు తాగేయండి, కడుపు నిండా తాగేయండి. తాగేసి 1 లీటర్ అన్నా తాగండి కనీసం. దాంట్లో వీలైతే 1 నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ బాబు యాసిడ్ ఈ అంటే ఏముండదు లోపల. మీరు వేయగానే దాని యొక్క రూపం మారిపోద్ది. మీరు అనుకుంటున్నట్టు యాసిడ్ అవ్వదు, అది లోపల అవుతుంది. లేదంటే పొద్దుటే కొబ్బరి నీళ్ళు తాగండి. కొబ్బరి నీళ్ళు చాలా మంచివి. గట్ హెల్త్ అంతా మీకు చాలా మంచిది. మీ ఊరిలో చక్కగా దొరుకుతాయి. కొబ్బరి నీళ్ళు కనుక పొద్దున్నే తాగితే అసలు చాలా బాడీలో చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇడ్లీ తింటారో, దోశలే తింటారో, నూనెలు పొలవమని పోసేయకండి. ఏమా నెయ్యిలు ఎక్కువ తినండి. నెయ్యి ఎక్కువ వాడండి, తినండి. చూసావా, పాఠం మారిపోయింది. సరే, కాబట్టి అలాగ మీరు చక్కగా బ్రతకండి. రాత్రి మాత్రం తినకండి. మరీ అంతకే ఒకవేళ తట్టుకోలేకపోతే జ్యూస్ తాగి పడుకోండి. సరే, ఇలాగ మనం దేవునికి ఇష్టంగా బ్రతకండి. ఇంతకీ ఏం చెప్పాలి? ఉపవాసం అనేది కడుపు మార్చుకోవడం వలన దేవునికి ఏమీ ఇష్టమేమి కాదు. అలా మార్చుకోకుండా ఉండడం వలన కూడా దేవునికి నచ్చిందని నేను అంటలే. మీరు ఒకవేళ తింటే నిద్ర వచ్చేస్తుంది, తింటే ఇబ్బంది కలుగుతుంది, తింటే నేను మత్తుడిని అయిపోతున్నాను అనుకుంటే దానికి పక్కకెట్టండి. కానీ అసలు విషయం అది కాదు. ఏం చేయాలి? ఒక వ్యక్తిని ఉపవాసం ఉన్నా ఒకరిని రక్షించడమే. చూడండి అమ్మా, ఈ 40 రోజులు దేవునికి ఇష్టమైన ఉపవాసం అట. అట్టి ఉపవాసం చేసేవాడికి చెప్తున్నాడు దేవుడు. ఆ మాట చదవమ్మా, చివరి మాట. అది నువ్వు తింటాం మానేసి ఏం చేయాలమ్మా? ఎవడైతే ఆకలిగా ఉన్నాడో ఆడికి 4 రోజులు అన్నం పెట్టు. నువ్వు ఎలా మానేసావు వాళ్ళకన్నా పెట్టు. మరి ఇది ఎక్కువ చేస్తున్నాం మనం. రక్త సంబంధం అంటే ఎవరు చెప్పండి? మీ చెల్లో, అక్కో, తమ్ముడో, అన్నయ్యో అనుకుంటే పొరపాటే. యేసుప్రభు రక్తములో కడగబడిన మనందరము, యేసుప్రభు రక్తములో మనందరము రక్త సంబంధులము గనుక సంఘంలో కానీ ఊర్లో కానీ బాప్తిసం పొందినటువంటి వారు కానీ క్రైస్తవులైనటువంటి వారికి ముఖం తిప్పుకోకు. అందరూ ఒకరిని ఎడల స్నేహభావంతో ఉండండి. ఎవరు కక్షలు కార్పణ్యాలు ఏమీ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఉపవాసం అంటే ఎవరైతే లేనోళ్ళు ఉన్నారో మన ఊర్లో అందరూ వాళ్ళని మీ ఇంటే చేర్చుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే వారికి ఏ ఇబ్బందులు లేకుండా కొంచెం కాయ కష్టంలో మీరు కూడా చేతులుంచి వారికి కొంచెం సహాయం చేసి పైకి లేవనెత్తండి. అది నాకు ఇష్టమైన ఉపవాసం. ఎవరైనా బట్టలు లేని వాళ్ళు, ఇబ్బందులుగా ఉన్న వాళ్ళు ఉంటే వారికి వస్త్రాలు ఇవ్వండి. ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ మీరు చేస్తే మీ యొక్క వెలుగు ఎలాగుంటుంది? వేకువ చుక్క వలె ప్రకాశిస్తుందట. అబ్బా, చూసారా, ఉదయిస్తుందట. అది నీ జీవితం ఎలా మారిపోద్దో చూడండి ఉపవాసం. అప్పుడు నీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతుందట. నీకు నీ నీతి నీకంటే ముందర నడిచేద్దట. వెంటనే నీకు పలుకుతాడు దేవుడు. ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు కావాల్సిన దాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఏమేమో చెప్పండి, ముగించేస్తాను. ఇప్పుడు నేను చెప్పినయే బైబిల్ చూసి నాకు చెప్పండి పాయింట్లు. అందరూ వింటారు. ఇది రాసుకోండి ఎక్కడన్నా. మీరు ఇయే చెయ్యాలి. మరి ఇది చేసి ఇంకా అన్నం తింటారా అన్నం తినరా అనేది మీ ఇష్టం. ఓకే, చెప్పమ్మా, చెప్పండి. ఎవరు చెప్తారు? ఆ వెనకాల చెప్పండి.
చెప్పండి అమ్మా. మండలి మార్తమ్మ గారు చెప్పండి. ఎవరు లేరా? మండలి ఏమో బాలవరం, మార్తమ్మ ఏమో ఈ ఊరేమో. చెప్పండి ఎవరన్నా మీ పేరు. ఏమేమి ఉండాలి, ఏమి నేర్చుకుని వెళ్ళారు ఈరోజు? భస్మ బుధవారం అంటే ఏంటి? నువ్వు మట్టిగా తగ్గించుకోవాలన్నాను. ఓకే, తగ్గించుకోండి. ఎక్కడ హెచ్చొద్దు, మనకి గుదిలేండి. నెక్స్ట్ ఉపవాసం ఎలాగ ఉండాలి? ఈ సంవత్సరం మారాలి. ఆలోచన చేసుకోండి. ఏం చేయాలి? సాతాను పాడు చేసిన వాళ్ళందరినీ కాపాడండి. సింపుల్గా ఏమ్మా, ఎవరెవరు విరుద్ధంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ రక్షించుకునే పని చేస్తే నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. తర్వాత దిక్కుమాలిన వాళ్ళకి అన్నం పెట్టండి, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి. ఏమ్మా అమ్మా, అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నాను, అందులో ఉన్నదే. ఇంకొకటి ఏంటంటే, సాయంకాలం అయిన తర్వాత ఏదైతే మీరు ప్రార్థనకు వెళ్తారో, ఇంకా ప్రార్థనకు దిగిన తర్వాత ఏ పని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏ పని చెయ్యకూడదు. అంటే ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి అప్పుడే నీళ్ళు పొంగేయడం, అన్నం పొంగేయడం, ఇల్లు వాకలు తోడడం, తర్వాత ఏదన్నా పనులు చేసుకోవడం. ఇప్పుడు ఇంక చెల్లి ఉందనుకో సునీత, ఇడ్లీ పప్పు నానబెట్టాలి, పొద్దుట రుబ్బాలి అన్నట్టు ఉంటుంది కదా. అందుకని ఎప్పుడైతే నువ్వు ఉపవాసం స్టార్ట్ చేస్తున్నావో ఆ టైం నుంచి ఏ పనులు పెట్టుకోకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నావన్న సంగతి పక్క 3వ కంటికి తెలకూడదు. ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకుని మీరు ఉపవాసం స్టార్ట్ చేయండి. ఏమైనా అర్థమైందా? ఓవరాల్గా అంతా ఎక్కువ చెప్పేనా ఈ రోజుకి? వినండి, ఎంత టైం మీలో పూలకేకలు వేస్తున్నారు. 1 గంట అయింది, పర్లేదులేండి, వెళ్ళిపోదాం. నేను చెప్తాను వినండి. మొదటి మాట ఏమిటి చెప్పండి? కడుపు మార్చుకోవాలా మార్చుకోకూడదా? చెప్పండి, నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. అందరూ చెప్పండి అమ్మా. ఏమవుద్ది మీకు? చెప్పండి. అన్నం తింటాం మానేద్దామా, తినాలా? తినడం అనేది దేవుని ఇష్టమా, తినొద్దు అన్నది దేవుని ఇష్టమా? నీ ఇష్టం అది. గుర్తుపెట్టుకోండి. తిన్నా వద్దండవు, తినకపోయినా నిన్ను ఏమండవు. కానీ తినకుండా మానేసి మాత్రం నా మాట ఎందుకనో అని మాత్రం నన్ను అనొద్దు అంటున్నాడు. మీరు బలవంతంగా కడుపు మార్చుకుని నా మాట నువ్వు ఎందుకనవని మళ్ళీ నన్ను అడుగుతారేంటి? నేనేమి నాకు ఇష్టమైన ఉపవాసం కాదు, నేను ఏర్పాటు చేసిన ఉపవాసం అయితే కాదు అని చెప్పాడు. సో ఉండండి, ఉండకపోండి. మీరు ఉన్నందుకు ఎందుకు ఉన్నారని అంటావు, లేకపోతే ఎందుకు లేవని అంటావు. సరేనా? వదిలేండి. తర్వాత నెక్స్ట్, మీరు ఎవరైతే ఈ ఊరిలో బాగోలేదు అనుకుంటున్నారో, ఎవరైతే మంచోళ్ళు కాదనుకుంటున్నారో, ఎవరైతే చెడ్డోళ్ళు అనుకుంటున్నారో వాక్యమును బట్టి చూస్తే వాళ్ళందరినీ మార్చే పని చేయండి. అది నాకు ఇష్టమైన ఉపవాసం. మార్చే పని. కాళ్ళు ఎరగొడతామంటే వాళ్ళ మెల్ల మీద ఎట్టి కొడతాం గట్ట కాదు. అంటే వారి మీద ఆ వ్యసనాలు ఉన్నాయి. తాగేవాడు తాగే వ్యసనం, తిరిగేవాడు తిరిగే వ్యసనం, రకరకాల వ్యసనాలు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ లేకుండా మీరు ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో వాడి కొరకు ప్రార్థన చేసి వారిని రక్షించే పని పూర్తి చేస్తే అప్పుడు అది నాకు ఇష్టమైన ఉపవాసం. లేనోడికి అన్నం పెట్టండి, లేనోడికి బట్టలు ఇవ్వండి. ఇదంతే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఉపవాసం అని చెప్పి 1 మినిట్ మీరు వెళ్ళే ముందు ఒక మాట అని చెప్తూ ఏమన్నాడంటే, ఇది ఎవరికి చెప్పకండి అంటున్నాడు. రహస్యమందు చూచు దేవునికి తప్ప నువ్వు ఇది ఎక్కడ చెప్పాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. మీరు ఉపవాసం ఉండినప్పుడు ఇది ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడు, ముఖము ఎకరంగా పెట్టుకుని నలుగురికి తెలియాలని, మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ దేవునికే తెలియాలని ఉండండి. ఇప్పుడు మీరు లెంట డే చేస్తున్నారు, ఉపవాసం ఉన్నామనుకుంటామా లేమనుకుంటాం? మీరు ఉన్నా ఉండకపోయినా తెల్లచీర కట్టుకుని కనపడితే ఏమనుకుంటాం? ఉపవాసం ఉంటుంది దేవుడు అనుకుంటాం. నువ్వు ఎంత మటన్ తినేసినా. ఎందుకని? ఈ రోజులు అలాంటి 40 రోజులు. అందుకని ఈ 40 రోజులతో పాటు ఈ రోజులు ఎవడో ఉపవాసం ఉండడరా అన్న రోజులు కూడా పెట్టుకోండి. మీరు ఈ 365 రోజుల్లో కూడా మీరు నిజంగా తినలేకుండా దేవునికే తెలిసేలాగా, ఇప్పుడు మీరు తిన్నా తినకపోయినా కళ్ళుతాడి దగ్గర ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తాగామని అనుకుంటాం. మేమైతే అలాగ అనుకుంటాం. ఎవరికొస్తే నేర్చుకున్న ఉపవాసం ఏమనుకుంటాం మేము. అందువల్ల మీరు ఇది చాలా, మీరు ఉంటారో ఉండరో అది నాకు సంబంధం లేదు. మీకు దేవునికి సంబంధించిన విషయం. దేవుడు ఏర్పాటు చేసిన ఉపవాసం అంటే ఏంటట? ఎవరికి తెలకూడదు. చూసుకోండి, ఎవరికి చెప్పకండి నేను ఉపవాసం ఉన్నానని. ఇంకోటి ఏం చేయాలి? అలా చేయాలి. సరే, అందులో మాట ఏంటి? ఎవరికి తెలియకూడదు. రెండవది,
ఏ పని చేయకూడదు, ఏ వ్యాపారం చేయకూడదట. చూసుకోండి, రాత్రి మీరు ఎంత ఒకవేళ చీపుర్ల వ్యాపారం చేసి ఏం చేసినా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వెళ్ళి త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేసి చక్కగా స్నానం చేసి మీకు మీరే సిద్ధపాటు చేసుకుని ప్రార్థన నేర్చుకున్న తర్వాత ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఆ పగలంతా ఏం చేయాలి, మీరు ఇంకొకరికి వారిని రక్షించుకునే పని చేయాలి. మళ్ళీ చెప్తున్నానమ్మా, మళ్ళీ ఎందుకంటే రెండు కలిపి ఈరోజు ఒకసారి చెప్పాను, అందుకే కొంచెం టైం ఎక్కువైంది మీకు. మొదటిది భస్మ బుధవారం అంటే ఏంటో చెప్పాను. రెండవది రేపటి నుంచి ఉపవాసం ఉంటారు కనుక ఉపవాసం ఎలా ఉండాలో చెప్పాను. ఇది నా ధర్మం, చెప్పాల్సిన ధర్మం. రేపు మళ్ళీ నేను శ్రమ, ఈ ఉపవాసం ద్వారా ఈ శ్రమలో మీరు ఏమి సాధించాలో రేపు చెప్తాను, సరేనా? కాబట్టి ఉపవాసంలో ఎవరికి చెప్పకండి, చేస్తున్నప్పుడు ఏ పని చేయకండి. ఇది దిక్కుమాలిన వారిని, లేని వారిని ఆదరించండి. తర్వాత ఎవరెవరు పాడైపోతున్నారో వారిని రక్షించండి. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 58 అధ్యాయం, మత్తయి సువార్త 6 అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4 అధ్యాయం 1వ వచనం నుంచి ఇవన్నీ మీరు కొంచెం కీవర్డ్స్గా పెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటూ వాటిని ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ప్రభువా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ బలమైన నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. నిజమైన నీకు ఇష్టమైన ఉపవాసం మా జీవితాలలో జరిగించి నాయనా, మా యొక్క ప్రభువా వేకువ చుక్క వలె ఉదయించే స్థితి తండ్రి మా అందరికీ దయచేయమని, వచ్చిన వారందరినీ కాపాడి సంరక్షించి పోషించి గొప్ప స్థితిలో అందరినీ నిలవబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నీ బలమైన నీ దక్షిణ హస్తమును బిడలపైన కుటుంబం పైన మీరు ఉంచమని ప్రభువా, ఈ రోజు నాయన ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారందరినీ తనను తాను తగ్గించుకుని అనేక మందిని ప్రభు తండ్రి ఉన్నతమైన స్థితిలోకి నిలవబెట్టమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు నాయన ఏదైతే ప్రభు వారు తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం ప్రకారంగా అందరినీ నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.